బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం టౌన్లో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన వివాహితపై కన్నేశాడు సీఐ. భర్తపై కంప్లైంట్ చేసేందుకు వెళ్ళింది ఆ వివాహిత. దీంతో ఆమెకు న్యాయం చేస్తానంటూ లోబరుచుకున్నాడు సీఐ రాజు నాయక్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేశాడు సీఐ. ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడు ఆ సీఐ. 2023లో భర్తపై కంప్లైంట్ ఇచ్చేందుకు మహిళా పిఎస్కి వెళ్ళింది ఆ భార్య, ఇన్ఫాక్ట్ ఆ వివాహిత. ఆ టైంలో ఎస్హెచ్ఓ ఇన్ఛార్జ్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు రాజు. న్యాయం చేస్తానంటూ బాధితురాలితో కొన్నాళ్ళు సీఐ సహజీవనం చేశాడు. గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలంటూ బాధితురాలు తనని డిమాండ్ చేస్తుంది. పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేయడంతో ఖమ్మం 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చింది. మాయ మాటలతో తనను మోసం చేయడంతో పాటు అబార్షన్ చేయించాడని, ఆర్థికంగా వాడుకున్నాడని ఆరోపిస్తోంది. బాధితురాలి కంప్లైంట్తో సీఐ రాజు నాయక్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ప్రస్తుతం ఖమ్మం CCSలో పనిచేస్తున్నాడు సీఐ రాజు నాయక్. కంప్లైంట్ రాగానే సెలవులోకి వెళ్ళిపోయాడు రాజు నాయక్. సీఐ రాజుని ఐజీ ఆఫీస్కి అటాచ్ చేశారు ఖమ్మం టౌన్ ఏసీపీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అదిగో అతడి సీఐ రాజు నాయక్. అసలు ఏం జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం ఈ కేసులో రాజు నాయక్ని పట్టుకోవడం జరిగిందా, లేకపోతే రాజు నాయక్ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్లోకి దిగారు? వెంకటరత్నం, నా మాట వినిపిస్తోందా అండి? సచిన్, రైట్. ప్రస్తుతం సిఐకి సంబంధించి ఎప్పుడైతే ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్లకు దిగారు? ఈ కేసు డెవలప్మెంట్స్ ఏంటి? అయితే ఇక్కడ ఈ పోలీసులు మాత్రం, ఇక్కడ ఏసీపీ మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజు నాయక్ పై నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం CCS లో పనిచేస్తున్నటువంటి సిఐ రాజు నాయక్ ఆ కంప్లైంట్ పై కూడా ఇవ్వడంతో తనపై కూడా అంటే సిఐ రాజుని మాత్రం ఐజీ ఆఫీస్ కి అటాచ్ చేశారు. అయితే ఖమ్మం టౌన్ ఏసీపీ మాత్రం చాలా సీరియస్ గా దీనిపై స్పందించారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, కంచె చేయనట్టే కాచేవారెవరన్న సన్నంగా బాధితురాలు తన భర్తతోటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వెళ్తే సిఐ రాజు నాయక్ మాత్రం ఆమెకు మాయమాటలు చెప్పి తనకు భరోసా ఇస్తాను, తన వివాహం చేసుకుంటానని చెప్పి కొద్ది రోజులు సహజీవనం చేసి ఆ తరువాత ఆమెను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా లోబరుచుకున్నాడని చెప్పి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. అప్పటికే తను గర్భవతి కూడా కావడంతో ఆ బలవంతంగా తన పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో తను గర్భవతిని అయ్యాను, ఆ తర్వాత బలవంతంగా గర్భాన్ని కూడా తొలగించారని చెప్పి రాజు నాయక్ పై కేసు వేయడంతో పోలీసులు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెంటనే స్పందించినటువంటి ఏసీపీ కూడా, అంటే టౌన్ ఏసీపీ కూడా ప్రస్తుతానికి రాజు నాయక్ పై సీరియస్ గా స్పందించడంతో ఇక్కడ ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతానికి రాజు నాయక్ మాత్రం సెలవులపై. వెంకటరత్నం, ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. సదరు బాధితురాలు ఫోన్ లైన్లో ఆర్టీవీతో జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అండి. బాగున్నారా అనే ప్రశ్న మీకు ఇక్కడ కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది ఒక్కసారి మీరు చెప్తారా? సార్ హలో అమ్మ, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు మీ భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. అది ఏమైందంటే, మా హస్బెండ్ ఇంట్లో కొంచెం చికాకు చేస్తుంటే అక్కడికి ఒక 15 years బాగా ఇబ్బంది పడ్డా, బయటికి వెళ్ళలేదు. అయితే ఆ కంప్లైంట్ తను కొంచెం చికాకు చేసేసరికి దాన్ని కంప్లైంట్ ఇద్దామని ఉమెన్స్ పిఎస్కి వెళ్ళాను సార్. ఎప్పుడమ్మా వెళ్ళింది? ఇది 2003 సార్. 2003? ఓకే. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే 2003 లేకపోతే 2023? సార్ 2023 2023 సార్. అది చెప్పండి. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆయన చెప్పాను, ఇట్లా 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 అని చెప్తే పిలిపించాడు. ఆయన మీ డాడీ లాగున్నాడు, ఇలా అది ఇది అని చెప్పారు. ఇక తర్వాత ఆ కంప్లైంట్ లోంచి నా నెంబర్, నీకు న్యాయం చేస్తా, నేనున్నా, నీకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్పారు. తర్వాత కంప్లైంట్ లోంచి నా నెంబర్ తీసుకున్నారు సార్. ఓకే. నా నెంబర్ తీసేసుకొని తర్వాత నుంచి మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టారు. ఏమని పెట్టేవాడు? ఫస్ట్ డాట్స్ పెట్టారు సార్, 3 dots పెట్టేవాళ్ళు. ఓకే. పెట్టిన తర్వాత ఏంటి సార్ ఏంటనంటే, ఇక తర్వాత అట్లా కొంచెం నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను, ఏంటి అది ఇది అని అంటే, ఏమన్నా మీకు ప్లాట్లు ఉన్నాయా, అది ఇది అంటే, పరికరాన్ని ప్లాట్ ఉంది సార్ ఒకటి, కొనుక్కుంటారా ఉందనంటే, నేను కొనుక్కోనా అన్నాడు.
కొనుక్కో మీ ఇష్టం సార్ అది ఎందుకంటే అది మీ ఇష్టం కదా అని నేను అన్నా. ఇక అట్లా మాట్లాడుతూ ఒక రోజు మెసేజ్ పెట్టాడు సార్, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేని నేను బతకలేవను, నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా, నా భార్య లెక్క చూసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు సార్. కాల్ చేశాడు, మెసేజ్ పెట్టాడు ప్లస్ తర్వాత కాల్ చేశాడు. నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే బ్రతకలేను, ఇది ఫిక్స్ అని చెప్పి మెసేజ్ పెట్టి కాల్ చేశాడు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఏంది ఇలా అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే, ఇక నేను అన్నాను మీకు భార్య ఉంది కదా సార్, అలా చేయకూడదు కదా అనేసి నేను అన్నా. అంటే ఆమెకి ఏదో జబ్బు, ఆమెతో నేను ఉండలేవను, నా వల్ల కాదు, అసలు నీకు అర్థం కావట్లేదని, ఇక నా కన్నీళ్ళు ఆగట్లేదని ఇక టెక్స్ట్ మెసేజ్లు చేసేవాడు సార్. నైట్ పెట్రోలింగ్ అప్పుడు 2 3 ఏడ్చుకుంటూ ఫొటోస్ పెట్టేవాడు. నువ్వు లేని నేను బతకలేను, నా వల్ల కాదు, నేను అసలు నా అవ్వదు అంటే, మీకు మాకు సెట్ అవ్వదని నేను ఫస్ట్ నా మెసేజెస్ ఉన్నాయి నా దగ్గర. నేనేమని పెట్టానంటే, మీకు మాకు సెట్ అవ్వదు సార్, నాకు న్యాయం చేయమని చెప్పాను, మీరేమో మెసేజెస్ పెడుతున్నారు, సెట్ అవ్వదు, మీరేదో ఫ్లాట్ అన్నారా, మనీ ఇచ్చేంత వరకు నేను మీతో మాట్లాడతానని ఏమనుకోకండి, సారీ సార్ అని చెప్పి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే దాని తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ నువ్వేదో ఎందుకు సెట్ అవ్వదు, ఏంది అది ఇది అని చెప్పేసి కన్విన్స్ చేశాడు సార్. నువ్వేదో మైండ్ లో పెట్టుకున్నావు, ఆ మెసేజ్ కూడా ఉన్నాయి నా దగ్గర, నువ్వేదో మైండ్ లో పెట్టుకున్నావు, నువ్వేదో ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు, అది ఇది అని చెప్పి అన్నాడు. అదేంటి సార్, అట్లా కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా సార్, భార్య ఉండగా తప్పు కదా సార్ అని నేను అన్నాను. నీకు ఎలాగో అయిపోయింది లైఫ్, ఇంత దూరం వచ్చింది, ఇంకా ఆయన ఏం చేసేటోడు ఏం లేదు, ఆయన మీద ఆల్రెడీ కేసెస్ పెట్టాడు సార్, అది 498 ఒక 2 3 పెట్టాడు. ఓకే, అంటే మీ భర్త మీద ఓకే పెట్టిన తర్వాత అవి నడుస్తుండగానే ఇంకా నాతో పరిచయం పెంచుకొని మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. అట్లా ఏడ్చుకుంటున్నా, కన్నీళ్ళు ఆగట్లేదు, నా వల్ల కాదు, నేను లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పేసి ఇక ఒకటే బతిని ప్లీజ్ 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 అని 25 సార్లు 10 సార్లు మెసేజ్ చేస్తారు. ఇక అట్లా నా మనసు బాగా మార్చారు సార్. ఇక మా ఆయన గారితో కూడా, నువ్వు ఇంకా ఎందుకు వాడు అవసరం లేదు, డివర్స్ ఇచ్చేసాయి, నేను పెళ్లి చేసుకుంటాను, ఎట్లాగో మా వాడితో కూడా నేను విడిపోదాం అనుకుంటున్నాను, దానికి జబ్బు ఉంది, దాంతో అవ్వదు, నాతోనే నన్ను కలవడం కూడా అవ్వదు అని చెప్పాడు సార్. అంటే ఈ కాన్వర్సేషన్ ఎన్ని రోజులు జరిగిందమ్మా ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు కదా? కాన్వర్సేషన్ వచ్చేసి మొత్తము అప్పుడు ఒక 2 months జరిగింది సార్. స్టార్టింగ్ అయితే 2 months జరిగింది, ఏది ఒప్పించడానికి. ఎక్కువ ఏ టైంలో మెసేజ్ చేసేవాళ్ళు ఆయన? ఎక్కువ ఏ టైంలో మెసేజ్ చేసేవాళ్ళు? ఏ టైంలో ఎక్కువ మీకు మెసేజ్ చేసేవాళ్ళు? నైట్ సార్, నైట్ బాగా చేసేవాడు. నేను ఒప్పుకోకపోతే నైట్ పెట్రోలింగ్ ఉండేది కదా, అప్పుడు చేసేవాళ్ళు. నైట్ చేసేది, పగలు చేసేది, కాకపోతే 2 3 అప్పుడు కూడా ఇంట్లో ఉండి కూడా చేసేది. వాళ్ళ ఆవిడ గజ్జల సౌండ్ వింటుంది, అది ఆ మెసేజ్ కూడా పెట్టింది, బుజ్జి వస్తుంది నేను మళ్ళీ చేస్తా అని చెప్పి మెసేజెస్ అక్కడ నుంచి స్టాప్ చేసినవి కూడా ఉన్నాయి. ఇక నేనేం చేశానంటే, నాకు ఆయన అన్నాడు, ఆడపిల్లలు లేరు నాకు, నీ ఆడపిల్లల్ని నా సొంత పిల్లల లెక్క చూసుకుంటాను, నీకు లైఫ్ లాంగ్ ఉంటాను, నీ తోడుగా ఉంటానని చెప్పేసి ఇంకా ప్రామిస్ చేశాడు సార్. ఓకే, ప్రామిస్ చేస్తే ఇక నా సిచ్యువేషన్ ఇక్కడ బాగలేదు, ఆయన ఇక ఏమో ఇక అనేసి ఇక ఆయన మాయ మాటలు చెప్పేసరికి ఆ మాటలు నమ్మి నేను సరే అని చెప్పాను సార్. మీరేమన్నారు? సారీ ఏమన్నారమ్మా మీరు? పెళ్లి చేసుకుంటాను, నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాను, ఆడపిల్లలు పెళ్లిళ్ళు కూడా చేస్తాను, లాస్ట్కి నీకు ఇల్లు కొనిస్తాను, మీ ఇల్లు అమ్మిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత మిగిలిన డబ్బులు పెట్టి పిల్లలకి, పెళ్లి చేసిన తర్వాత మిగిలిన డబ్బులు పెట్టి ఇంకేమన్నా పైసలు తగులితే నేను ఇల్లు నీకు ఫ్లాట్ కొనిచ్చి మనం అందులోనే ఉన్నామని చెప్పేసి ఇక రకరకాలుగా నన్ను కన్విన్స్ చేస్తే నేను ఒప్పుకున్నాను సార్. స్టార్టింగ్ లో నేను ఒప్పుకోలే, తర్వాత ఒప్పుకున్నాను. అంటే ఎన్నెళ్ళు మిమ్మల్ని కన్విన్స్ చేశాడు? ఎన్ని రోజులు అంటే దగ్గర ఒక 15 days 20 days చేశారు సార్. ఓకే, చేశారు. నేను అప్పటికి నా మెసేజెస్ కూడా ఉన్నాయి, సెట్ అవ్వదండి మీకు మాకని, సెట్ అవ్వదని కూడా నేను మెసేజెస్ కూడా పెట్టాను, మెసేజెస్ కూడా ఉన్నాయి. అంటే బలవంతంగా ఒప్పుకున్నారా లేకపోతే ఇక కన్విన్స్ చేశారని ఒప్పుకోవాల్సి వచ్చిందా? కన్విన్స్ చేశారు సార్, బాగా కన్విన్స్ చేశారు. ఎందుకంటే నీకు తోడుకుంటా, అంతా ఇట్లా చేస్తా అట్లా చేస్తా, నీకు ఒక కార్ ట్రావెల్స్ కొనిస్తా, 3 కార్లు పెడతా, నీకు ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా, తిండికి కూడా ఇబ్బంది అవుతుంది, అలాంటప్పుడు నేను నీకు చాలా అవసరం, ఎవరో ఒకరు తోడు అవసరం నీకు, ఆడి వల్ల ఉపయోగం లేదు, ఆడికి విడాకులు ఇచ్చేసాయని చెప్పి దగ్గరుండి నేను వేరే మరి లాయర్ని ఎవరైనా మాట్లాడాలా అండి అంటే, వద్దు నువ్వు లేడీ మగవాళ్ళతో మాట్లాడద్దు, నేను నాకు తెలిసిన లేడీ లాయర్ ఉన్నారు, రత్నకుమార్ సమ్మ పేరు ఏదో ఉంది సార్, ఆమెతోని ఎల్లు నేను ఇట్లా ఫోన్ నెంబర్ ఇస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు డివర్స్కి అప్లై చేయమని చెప్పారు. చెప్తే నేను ఆయన మాటలు నమ్మి డివర్స్కి అప్లై చేశాను సార్. ఓకే,
అది నా 15 ఏళ్ళ ఇది కూడా నాకు దగ్గర దగ్గర 18 ఇయర్స్ సార్ మాది. ఆయన ఎంత నమ్మితే నేను ఆయన చెప్పిన ఎంత నమ్మిస్తే నేను ఆయన మాటలు నమ్మి 15 ఏళ్ళ కాపురాన్ని వదిలేసి ఆయన మీద నమ్మకంతో నేను డివోర్స్ ఇచ్చాను. అంటే మీకు మీ భర్తతో డివోర్స్ అయిపోయిందమ్మా? అయిపోయింది. ఆయనే ఇప్పించాడు సార్. మొత్తం ఆయనతో 3 ఇయర్స్ ఉండే గ్యాప్ లోనే మొత్తం అంతా అయిపోయింది. ఆయన ఇప్పించాడు. నాకు మనీ కూడా కొట్టాడు. ఆ డివోర్స్ కి కూడా నాకు అక్కడ మనీ లేకపోయా, డబ్బులు కూడా ఆయనే కొట్టాడు నాకు. నా అవసరాలకి కొట్టాడు, అన్నిటికీ అంటే కొట్టాడు. ఎంత మీకు ట్రాన్సాక్షన్ జరిగిందో అడగచ్చా? ఎంత డబ్బులు ఇచ్చాడు లేకపోతే ఏంటనేది? దగ్గర దగ్గర ఒక అంటే ఐడియా లేదు సార్. అన్నిటికీ కొట్టాడు. నాకు ఇంటి పన్ను కట్టడానికి కానీ, కరెంట్ బిల్లులు కానీ, ఇంట్లో మెయింటెనెన్స్ కానీ, దానికని దీనికని ఒక దగ్గర దగ్గర 13, 14, 15 lakhs దాకా ఉండే సార్. ఓ, దాదాపుగా 14-15 లక్షలు మీకు ఆయన ఇచ్చాడు అయితే. 13 lakhs ఏమో వచ్చినట్టుంది సార్. అంత పర్టికులర్ గా గుర్తులేదు నాకు. ఓకే, నా అకౌంట్ కూడా మేము ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖర్చులు పెట్టడం, ఆయన కూడా కొన్ని చేయడం అని అట్లా ఖర్చు అయినాయి సార్. నన్ను టెంపుల్స్ కు తీసుకెళ్లడం, అక్కడికి వెళ్ళి బొట్లు పెట్టడం, కుంకుమ దిద్దటం, ఇంట్లోనేమో తాళి కట్టాడు సార్. హోటల్ కి తీసుకెళ్ళినప్పుడు తాళి వేసాడు మళ్ళీ. అట్లా రకరకాలుగా చేసి ఇంకా నన్ను ఇబ్బంది పెట్టి బానే ఉన్నాడు. ఉంచుకున్న రోజులు ఏంటంటే నైట్ పెట్రోలింగ్ అప్పుడు కూడా వంటలు చేపించుకోవడం, అవి చేపించుకోవడం అంతా. ఇంకా కొంచెం డ్రింక్ అలవాటు ఉండే, లైట్ డ్రింక్. అది ఇంటికి వచ్చేవాళ్ళు నైట్ వాళ్ళకి చెప్పేసి 2ంటికే వచ్చేది. 9:30కి డ్యూటీకి ఎక్కేది నైట్ డ్యూటీలప్పుడు. తర్వాత వాళ్ళకి చెప్పి 2 and 3కి అట్లా మా ఇంటికి వచ్చి తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళిపోయేవారు సార్. అట్లా ఇంకా అయింది. ఇదంతా ఖమ్మం వచ్చారు సార్. ఖమ్మం ముందు ఏమైందంటే ఖమ్మం అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసి మాకు 2024లో అక్కడికి వచ్చారు సార్. వచ్చి ఫస్ట్ కలిసింది అక్కడే మేమిద్దరం ఫిజికల్ గా. అక్కడే కలిసాం. కలిసిన తర్వాత కొద్ది నెలలు అలాగే ఉన్నాడు సార్. ఉండేసరికి అక్కడ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వస్తే ఏం టాబ్లెట్లో తెలీదు, టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే నేను బాగా సఫర్ అయ్యాను సార్. సఫర్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డా. సరే అది అయిపోయింది, అది క్లియర్ అయింది. అయిన తర్వాత మళ్ళీ క్లియర్ అంటే అబార్షన్ అయిపోయిందా అమ్మా? అయిపోయింది సార్. అది దాని అంతటా అదే ఇదైపోయింది. ఓకే ఓకే, అర్థమైంది. హాస్పిటల్ ఏం లేకుండానే అయింది, కానీ కొంచెం నీరస పడ్డాను. తర్వాత కొబ్బరి నీళ్లు అవి ఇవి తాగమని కొంచెం సజెషన్ ఇచ్చారు. కొద్దిగా క్యూర్ అయింది. తర్వాత బాగానే ఉన్నాను. తర్వాత ఏమైందంటే అదే సంవత్సరంలో ఆగస్టులో మళ్ళీ ఖమ్మం వచ్చాను సార్. ఓకే, 2024 ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చినాక కూడా మళ్ళీ అదే రిలేషన్ ఉన్నా. ఓకే, ఇది ఎప్పుడు? ఇది ఆగస్ట్ 2024 అంతేనా? అదే ఇయర్ లో ఖమ్మం వచ్చాం. వచ్చిన తర్వాత కూడా కలవడం, ఇంకా ఇక నన్ను తీసుకెళ్లడం గుళ్ళకి, గోపురాలకి. ఇక భార్య లెక్కనే సార్. సొంత భార్యను కూడా అలా చూసుకుంటారో లేదో కానీ మా ఇంటికి రావడం, ఇంట్లో వంటలు చేయడం, బిర్యానీలు చేయడం, ఇంకా రకరకాలుగా చెప్పకూడదు. ఇక సొంత భర్తకి ఎలాగో ఇంట్లో తాళి కట్టాడు, అంతా బాగానే ఓకే చూసుకుంటున్నాడు. ఇక నా ఫోన్ వచ్చినా కూడా, చిన్న ఫోన్ వచ్చినా కూడా ఆయన ఫోన్ లింక్ పెట్టుకున్నాడు, ఆయన పాస్వర్డ్ పెట్టుకున్నాడు, అంతా చేశాడు సార్. నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కూడా ఆయన పెట్టుకున్నాడు అన్ని. ఓకే, ఇక A to Z అంతా చేసుకున్నాడు. చేసుకున్నాక నేను మళ్ళీ ఏంది ఇట్లా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. మళ్ళీ ఒక 8 months 9 months తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, మళ్ళీ వస్తే మళ్ళీ అది సరిగ్గా కనపడలేదు. అది అయిందో కాలేదో కూడా తెలియదు. కానీ ఎమ్మటే మళ్ళీ ఏదో టాబ్లెట్ పేరు ఏందనంటే చెప్పలేదు. పిల్ల ఏదో చెప్పాడు సార్. నేను 10th వరకే సార్, ఇదని అంత జ్ఞాపకం లేదు. అయితే ఏదో ఐపీలో పిల్ల ఏదో చెప్పారు సార్. అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడ్డాను. నేను ఏదో హాస్పిటల్కి వెళ్ళాను. చూపించుకుంటే అట్లా వాడకూడదమ్మా, అది ప్రాణానికి ప్రమాదాలు అయితే అది ఇదని ఆ డాక్టర్ గారు చెప్పారు. అది చూపించుకున్నదంటే పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు అని చెప్పేసి అది నేను చింపేశా. అనుకుంటారు బాగోదు అనేసి. అది అయిన తర్వాత ఇంకా తిరగడం ఇది అంతా ఇక బాగానే ఉంది. అంత ఏమైంది సడన్ గా ఫోన్ నేనేమన్నానంటే మరి పెయింట్ ఇట్లా అవుతుంది, నా హెల్త్ ఖరాబ్ అవుతుంది, నైట్లు పగళ్ళు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళినాక కూడా నాతోనే మాట్లాడేది సార్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. అది పరిష్కారాలు అది అక్కడికి కంప్లైంట్లలో వచ్చినా కూడా నాతోనే మాట్లాడేది. అంత ట్రస్ట్ ఇచ్చారు అసలు. నన్ను నిమిషం కూడా వదలలేదు. నేను ఫోన్ ఎత్తకపోతే దగ్గర 10 ఫోన్లు చేసేటోళ్ళు, అంత చేసేటోళ్ళు. అయితే నా కాల్ హిస్టరీ తీసినా కూడా నాకు నేను అబద్ధం చెప్పినా ఏం చెప్పినా కూడా ఉంటుంది. అర్థమైందా? అయితే అంత ట్రస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏమైంది,
లాస్ట్కి మరి ఇట్లా అవుతుంది, నా హెల్త్ పాడైపోతుంది, మరి ఎట్లా మ్యారేజ్ చేసుకుంటా అన్నారు, ఏంటి సంగతి, నా పరిస్థితి ఏంది, ఏదో కార్లు తీసుకుంటా అన్నారు, నెలవాడి ఇబ్బంది అవుతుంది, మరి సరిగ్గా మీరు కూడా సరిగ్గా స్టార్టింగ్ లో చూసుకుంటారు కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఊకు అడగాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏంది మరి అని గోల్డ్ ఒకటి ఉండే సార్ ఆయనకి ప్రమోషన్ కోసం ఎవరు 30 లక్షలు అడిగారంట. ఓకే. ఇక్కడ రూరల్ దాంట్లో ట్రాన్స్ఫర్ కోసం ఏదో సంథింగ్ 30 lakhs అడిగారంటే నేను గోల్డ్ పెట్టి ఆయనకి మనీ ఇచ్చాను సార్ 20 lakhs. ఓ ఆయన ఇంకో 10 lakhs పెట్టి ఆయనకి ఇంకో 30 lakhs ఇచ్చారు సార్ ఒక ఆయనకి. ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన ఊరికే ఫోన్ లో మాట్లాడుతుంటే నేను వినేదాన్ని కార్ల పక్క నుండి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు పండగ అప్పుడు ఏదో ఏదో చెప్పుకొచ్చారు సార్ ఆయన. సారు ఇప్పుడు కాన్వెంట్ లో లేడు, ఇప్పుడు బిల్డింగ్ లో లేడు అని ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే ఇది ఏంది మరి, ఇది విడిపించావా, ఇది ఏంది కథ, ఈ మ్యారేజ్ అంటున్నావు, నా హెల్త్ ఏం దెబ్బతింటుంది ఏంది అని అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. ఇక ఎప్పుడు ఇది? ఎప్పుడంటే ఈ మధ్య ఈ జనవరి నెలలో. ఓకే. జనవరి నెలలో స్విచ్ ఆఫ్ చేసిండు. ఒకరోజు చూసినా నాకెవరు లేరు సార్, ఇప్పుడు ఉన్నాయని పోగొట్టిండు, ఎవరు లేరు, ఆయన పెడితేనే మేము తినేది, ఆయన మెయింటైన్ చేస్తుంటేనే మేము ఉండేది. నాకు భయం అయ్యి నాకు టెన్షన్ అయ్యి ఇదేంటి ఫోను చేశాడని, అసలు ఘోరం ఎందుకు ఇట్లా చేసావని అంటే నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని అడిగినా ప్లస్ ఆ గోల్డ్ విషయం అడిగినప్పటి నుంచి ఇక ఫోన్ పనిచేయట్లే. ఓకే. ఈ గోల్డ్ విషయం మీరు ఆయనకి ఇచ్చింది లేకపోతే 30 lakhs ఇది ఎప్పుడు జరిగింది? దాదాపు ఒక 2 నెలల 3 నెలల అంతకుముందు? అది ఇప్పుడు ఆయన కలిసినప్పుడల్లా పెట్టేవాళ్ళం సార్, 2-3 సార్లు పెట్టాను. ఓకే. అంటే మీరు అన్నారు కదా ఆయనకి ఏదో ప్రమోషన్ కోసం ఎవరితో ఫోన్లో కాన్వర్సేషన్ జరిగిందని చెప్పి, సో అప్పుడు మీరు ఒక 20 లక్షలు ఆయన ఒక 10 లక్షలు పూర్తిగా 30 లక్షలు ఇచ్చారన్నారు కదా, అక్కడి నుంచే కదా మీది డిస్టర్బ్ అయింది అంటున్నారు. అవును సార్. ఇది జరిగింది కరెక్ట్గా నవంబర్ డిసెంబర్లోనా? ఎందుకంటే మీరు అన్నారు జనవరి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని చెప్పి. అంతకు ముందు సార్ 1 year బ్యాక్ అది ఆయనకి డబ్బులు ఇచ్చింది 1 year బ్యాక్. అంటే 2025 నుంచి మీ ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి అయితే? ఆ మనస్పర్ధలు ఎప్పుడంటే చాలా రోజులు అవుతుంది, వాడు ప్రమోషన్ ఇవ్వట్లేదు, ప్లస్ ఈయన ఏ సమాధానం చెప్పట్లేదు, ఇటు నాకు హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను అడిగాను ఏంటి విషయం ఏంది అది అని అడిగేసరికి అందులో మధ్యలో ఇంకో విషయం జరిగింది సార్. ఒక ఆవిడ ఫోన్ చేసింది ఆయనకి. ఓకే. నైట్ లో మేమిద్దరం ఉండగా ఫోన్ చేస్తుంది, మళ్ళీ పగలు ఒకసారి ఫోన్ చేసింది. ఎవడ ఆవిడ అని అడిగా. అయితే ఆమె వాళ్ళ ఆయన హస్బెండ్ తప్పిపోయిండు, ఇట్లా తప్పిపోయిందని చెప్పి ఇల్లందులో చేసేటప్పుడు వచ్చింది, అది పిచ్చిది అంటే అన్ని ఫోన్లు చేస్తుంది అని నేను అడిగాను సార్. ఓకే. అన్ని ఫోన్లు ఎందుకు చేస్తుందని అడిగితే పిచ్చిది అది, దాన్ని వస్తే కానిస్టేబుల్తో నెట్టి పడేశాను అని చెప్పాడు. అనేసి ఒకళ్ళు పిచ్చిదేమోలే నిజంగానే అన్ని ఫోన్లు ఎందుకు చేస్తుందని సరే అని అక్కడితో అది మధ్యలో జరిగింది సార్. ఓకే. సరే అని వదిలేసి ఒక రోజు మిడ్ నైట్ వచ్చాడు 2 గంటలప్పుడు. ఓకే. 2 గంటలప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేసింది ఆమె. అరే అదేంటి 2ంటికి ఫోన్ చేయడం ఏంటి, అసలు ఇదేదో సంథింగ్ ఇదేదో జరుగుతుందని అనుకున్నాను సార్. అది అడిగితే కూడా అప్పుడు ఫోన్ చేయాలంటే ఒకసారి ఇక తెల్లారి ముందు ఫోన్ చేస్తే ఎవరు నువ్వా ఎందుకు ఫోన్ చేస్తున్నామని ఆమె ఫోన్ చేసిండు. అదేమన్నదంటే డైరెక్ట్ సార్ నేను చెప్పేది మాత్రం అక్షరాలు నిజం, అర్థమైనా ఇందులో నాది ఏ అబద్ధమైనా నన్ను తీసుకెళ్ళి ఎక్కడ అరెస్ట్ చేయని చెప్పియండి. అయితే నేను అడిగాను, ఏమని అడిగాను, ఇట్లా ఎందుకంటే నీ ముందే ఫోన్ చేస్తాను, ఫోన్ చేస్తే ఆమె ఎత్తి ఏమన్నదంటే ఎందుకు చేస్తున్నావు నన్నని ఈయన అడిగింది. అంటే నువ్వేంగా నాటకాలు ఆడుతున్నావా, తేపో మాట మాట్లాడుతూ బ్లాక్ చేస్తావు అన్బ్లాక్ చేస్తావు, తెలివి అనుకుంటున్నావా అని అన్నది. అనగానే మా ఇంట్లో బాగుంటుంది సార్, నాకు ఇంట్లో కొంచెం ఫోన్ వచ్చింది, నేను ఇద్దరం బయట ఉన్నాం ఆ రోజు కార్లో, బయటకు వెళ్ళిపోయాయి అనగానే నేను అక్కడితో స్టాప్ చేసిన, ఇక ఆ డిస్కషన్ ఆగిపోయింది అక్కడితో. అంటే మీతో ఉంటూనే ఇంకొకరితో రిలేషన్ ఉన్నాడని చెప్పి డౌట్ వచ్చిందా మీకు? సార్ అదే ఇక్కడ అసలు టెస్ట్ ఏంటంటే చెప్పేది వినండి. అయితే ఇంకా నేను బాడీ బయటికి పోయినసరికి పట్టుకోవడానికి దెబ్బ కార్ దిగేసి వచ్చేసాను. ఓకే. ఇంటికి వచ్చేసాను. ఆయన మరి ఏం మాట్లాడకుండా తెలియదుగా. అప్పటి నుంచి నాకు ఆల్రెడీ ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఏదో అర్థమవుతుంది నాకు, ఈయన తేడా అని ఆయనతో డైరెక్ట్ గా కూడా అన్నా, తేడా జరుగుతుంది అని అంటే నీ మొక్క నీ పిచ్చిదానివి, నువ్వు తేడా అయింది, తేడా వెళ్ళిపోవట్లేదని ఇక నన్ను ఏదో కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే. ఒకరోజు నేను ఆమెకి ఫోన్ ఎందుకైనా మంచిదని ఆయన నెంబర్ నుంచి ఆ ఫోన్ నుంచి ఆ నెంబర్ తీసుకొని ఎవరమ్మా ఏంటి నువ్వు అని అడిగా. నువ్వెవరని అడిగింది. ఓకే. అంటే నేనెవరో సంగతి పక్కన పెట్టి సిఐ గారు నాతో మాట్లాడుతున్నారమ్మా, మేము రిలేషన్ లో ఉన్నాం, మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు, అంటే నీకు భర్త ఉన్నాడా అన్నది. అని కొద్దిగా ర్యాష్ మాట్లాడేసరికి నేనేం చేసా, నీతో నాకెందుకని పెట్టేసినా నాకు డౌట్ వచ్చేసింది సార్ అప్పటికి. ఓకే. ఇక
పెట్టేసిన తర్వాత ఈ లోపల ఏం చేసిండు, ఇంకా ఈ డబ్బులును ఇది ఈ పెళ్లి గురించి చెప్పిన తర్వాత ఏం చేసిండు, ఇక ఫోన్ బ్లాక్ చేసిండు. బ్లాక్ చేసేసరికి నేనేం చేసిన, ఇట్లా బ్లాక్ చేస్తారు, అసలు నేను ఏమన్నా ఏం తప్పు చేశా అని మెసేజ్ పెట్టాను సార్. నేను ఏమన్నా ఎవరితో నన్ను మాట్లాడినట్టు మెసేజ్లు తీసుకురా, నేను ఏమన్నా తప్పు చేశానా, ఏం చేశాను చెప్పు అని మెసేజ్ చేస్తే కూడా చేసినందుకు మరి ఇంకో ఫోన్ కొత్తది కొని కూడా మెసేజ్ పెడితే కూడా అది కూడా బ్లాక్ చేసిండు. అసలు ఘోరంగా నన్ను టార్చర్ సార్. లాస్ట్ కి ఫోన్ పే నుంచి మెసేజ్ పెడదామని నా బాధ చెప్పుకుందామని పెడితే అది కూడా బ్లాక్ చేసిండు. ఓకే, ఆఖరికి ఫోన్ పే నుంచి కూడా మీరు మెసేజ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ చేస్తారు. అక్కడ కూడా బ్లాక్ చేస్తే ఏమైంది, లాస్ట్ కి ఇక 15 days 20 days సార్ బాధ కాదు నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా, ఇది ఇప్పుడు ఉన్నతని పోయిండు, ఉన్నతని పోగొట్టిండు డివోర్స్ ఇచ్చి, ఇప్పుడు ఈయన పోయిండు. అంటే ఒక్కసారి నేను మీ పేరు ఎందుకంటే రివీల్ చేయను, బికాస్ బాధితురాలు ఐడెంటిటీ మనం అలా ఉంచాలి. ఇక్కడ వద్దు, మీ పేరు చెప్పొద్దు. ఇక్కడ అంటోంది మీరు ఫోన్ పే నుంచి అన్నారు, లేకపోతే వివిధ రకాలుగా మీ మెసేజ్ని కన్వే చేసే ప్రయత్నం చేశారు కదా, అప్పుడప్పుడే చెప్పారు మీరు కనుక నన్ను వదిలేస్తే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, లేకపోతే ఇలా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమైనా రియాక్ట్ అయ్యాడు ఆయన? రియాక్ట్ ఏమలేదు సార్, ఆయన చెప్పిన మాటలు ఎట్లా ఉన్నాయంటే నమ్మదగినట్టుగా మాట్లాడాడు. ఎట్లా నమ్మదగినట్టుగా మాట్లాడాడు. ఫోన్లు చేస్తాడా ఎవరన్నా, ఇది చూడు ఒకసారి దాన్ని బ్లాక్ పెడితే కూడా చేస్తుందంటే నేను అప్పటికన్నా సార్ ఒక సిఐ గారు అయి ఉండి మీరు ఆమె ఫోన్ అన్ని చేస్తుంటే యాక్షన్ తీసుకోక మీరు ఎందుకు అలా వదిలేస్తున్నారు ఆమె, పోనీ నాకు చెప్పు నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను. చెప్తే కూడా వద్దు నాకు ప్రమోషన్ టైం ఇలాంటివన్నీ పెట్టుకుంటే చండాలం అవుతుంది, గలీజ్ అవుతుంది, వద్దని చెప్పింది సార్. ఓకే, నేను అంటుంది మీరు అక్కడ నెంబర్ మిమ్మల్ని జనవరిలో మిమ్మల్ని బ్లాక్ చేస్తా అన్నారు కదా, ఆ తర్వాత చాలా అంటే తనకి వేరే నెంబర్ కి మీరు మెసేజ్ చేశారు, ఫోన్ పేలో మెసేజ్ చేస్తా అన్నారు కదా, అది కంటిన్యూ చేస్తున్నాను సార్. అయితే ఏమైంది, బ్లాక్ పెట్టిన తర్వాత 15 days చూసాను సార్. తర్వాత ఏమైందంటే ఇక వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను సార్. వాళ్ళ ఆవిడకి కూడా తెలిసింది ఆల్రెడీ. మధ్యలో ఒకసారి వచ్చి నేను లేనప్పుడు మా పాపని అడిగిందంట. నా ప్రశ్న ఇదేనమ్మా, ఎందుకంటే 2023 నుంచి 2026 ఇంత మీకు జరుగుతూ ఉంటే ఆయన ఇంకొక వ్యక్తితో మాట్లాడితే మీకు అనుమానం వస్తే తన సహచరి కూడా అంటే వాళ్ళ భార్యకి అనుమానం రాలేదా, వాళ్ళ ఫ్యామిలీకి తెలియదా? మీరు కాల్ చేసినప్పుడు ఏం భయపడింది? ఒకసారి తెలిసి బుజ్జి తిట్టింది, ఊకే ఫోన్ చేస్తానని బుజ్జితో తిట్టిపించిన దాన్ని, బుజ్జితో మాట్లాడిపించిన లావణ్య కానీ బుజ్జి అంటున్నామని, బుజ్జితో తిట్టిపించినా మాట్లాడిపించినా అదేదో బూతులు తిడుతుంది, దాంతో మనకెందుకని బ్లాక్ చేసేసినాం దాని నెంబర్ అని చెప్పారు. ఓ నిజమే కావచ్చు, బుజ్జి కోపం వస్తే మొత్తం ఊకోదు, బిచ్చి తిట్లు తెరుతుంది అది ఇది అంటే ఒక నిజమే కావచ్చు అని చెప్పేసి నేను సరే అని ఇక పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ఆయన నాకు బాగా కేరింగ్ చూపించాడు సార్, చాలా తట్టుకోలేని బాధ. ఇప్పుడు నేను ఎట్లున్నానంటే ఆయన వల్ల ఆయన లేడని తెలిస్తే సూసైడ్ చేసుకునేంత స్థితిలో కూడా అయిపోయేటట్టు వచ్చేంత స్థితికి తీసుకొచ్చాడు, అంత లవ్ చూపించాడు. అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఆయన వాళ్ళ దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ గా నిల్చుంటేనే. అయితే ఏమైందంటే సార్ ఇక వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి ఆల్రెడీ ఆమెకి తెలిసి కూడా 1 year అవుతుంది, చూసి చూడనట్టు వదిలిపెడుతుంది. ఆయన ఏదో చెప్తుందంట, ఆమె మరి ఏం కన్విన్స్ చేసిందో నాకు తెలియదు. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చింది, నేను లేను, మా పాపని అడిగిందంట. మా ఆయనకి ఏం అలవాట్లు లేవు అది ఇది అంటే మాకు అన్ని తెలుసండి ఆంటీ, ఇంకోసారి అట్లా అనకండి, మా అమ్మ ట్రాప్ చేయలేదు, మేము మా అమ్మ సెల్లులో ఇది ఏదో యాప్ పెట్టారు సార్. నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడు, నా ఫోన్ కూడా లాక్ కూడా ఉండదు. నేను సీక్రెట్ గా మాట్లాడుతుంటే పక్కకు వచ్చి వాళ్ళకి డౌట్ వచ్చి మా చిన్నమ్మాయి ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టింది. దానికి సాక్ష్యం మేమండి, మా అమ్మ ఒప్పుకోలేదు, మా అమ్మ ఇట్లా మాట్లాడింది, తప్పు మా అమ్మది కాదు మీ హస్బెండ్దే, ముందు మీ హస్బెండ్ని కరెక్ట్ చేసుకోండి, తర్వాత మా అమ్మతో మాట్లాడండి, అయినా కూడా మేము ఇప్పుడు ఎవరు లేకుండా బతుకుతున్నాం, మా జోలికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఏదైనా నుంచి మీ సార్ అంకుల్ మీరు మాట్లాడుకోండి, అంకుల్దే తప్పు ఉంది, మా అమ్మది తప్పు లేదని మా అమ్మకి పూస కూర్చుందని చెప్పింది. 20 సంవత్సరాల అమ్మాయి. మా అమ్మది ఏం తప్పు లేదు, అంకులే మా అమ్మని బలవంతంగా మాట్లాడిపియడం, మెసేజ్లు చేయడం ఇవన్నీ మాకు తెలుసా అంటే, మేము యాప్ పెట్టిందే మేము చూసింది మేము, మాకు తెలుసా అని, మా అమ్మ దగ్గర కూడా లేవు ఆ మెసేజెస్, మా దగ్గరే ఉన్నాయి, గట్లా మీరు వద్దంటే పిచ్చిగా ఇంటికి వచ్చి నాన్న చికాకు చేసింది, దాని వీడియో ఫుటేజ్ కూడా ఉంది నా దగ్గర. ఓకే, కొట్టడానికి కూడా ఆ రోజు ట్రై చేసింది. అయితే ఆ రోజు వచ్చేసి ఏం చేసిండు, వచ్చి దెబ్బ ఆ విషయం తెలుసుకొని అట్లా మీ ఇంటికి వచ్చిందట, మా అమ్మాయి ఫోన్ చేసిందనంటే దాన్ని తీసుకొని వస్తాక నేను పోయాను, ఇంటికి వచ్చి ఇక నాన్న రద్దు చేశారు, ఇద్దరు కలిసి గొడవ చేస్తే దాన్ని తీసుకొని పోయింది, పిచ్చి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నీ తోలు వలుస్తా, నా మొగుడితో మాట్లాడితే ఇంకోసారికి ఇంకో ఫోన్లు చేసిన అది చేసిన అంటే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నీకేం తెలియదు, ప్రాపర్గా అన్ని తెలుసుకొని వచ్చి మాట్లాడమ్మా,
నీకేం తెలియదు కాబట్టి నువ్వు తిడుతున్నావు, అట్లా కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన కూడా తిట్టుకుంటూ పోయింది. ఉమ్, అది అయిపోయిన తర్వాతనే ఇంకా అది డిసెంబర్ లో జరిగినట్టుంది సార్. డిసెంబర్ లో కూడా జనవరి 4వ తారీఖు ఓకే. ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఉంది మా ఇంట్లో. ఉహుం, అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా ఫోన్ బ్లాక్ పెట్టింది. బ్లాక్ పెడితే నేనేం చేశాను, ఇన్ని రోజులు 15 రోజులు అవుతుంది అనేసి ఎందుకు బ్లాక్ పెట్టాడని నేను డైరెక్ట్ గా ఆమెకే చేశా ఫోన్. నేను మాట్లాడేది ఒకటి ఉంది, అంటే రాజు నాయక్ వాళ్ళ భార్యకి కాల్ చేశారు మీరు డైరెక్ట్గా? డైరెక్ట్ ఆమెకే చేశాను సార్. ఎందుకంటే ఆమెకి ఫస్ట్ లో ఏం చెప్పాడంటే అబద్ధము, మా హస్బెండ్ డివోర్స్ నడిచేటప్పుడు ఒక ప్లాట్ ఒకటి ఊరికేనది ఒత్తిది ప్లాట్ పెట్టాను సార్. ఉమ్, అదే ఎందుకు ఎవరితో మాట్లాడుతాను అని ఫస్ట్ అడిగిందంట. మా ఆయనకు కూడా తెలిసి మా పిల్లలు యాప్ పెట్టారని చెప్పాను కదా, ఆ యాప్ మా సార్కి చూపించారు డివోర్స్ సమయంలో. ఆయన ఏం చేశారంటే ఎతుకుతుండే ఏడా ఏందని గొడవలు పెడుతుంటే ఎతుకుతాడు. ఉమ్, అంతలోకి మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఒక 2.5-2 lakhs కొట్టారు సార్. నాది గోల్డ్ ఒకటి ఉంటే చైన్ అది తెచ్చుకుంటాను బ్యాంక్ లో ఉందంటే సరే అనేసి అమౌంట్ కొట్టాడు. ఎలా అంటే అంటే ఒక ట్రాన్సాక్షన్ లో ₹1,00,000 మించి పంపించడానికి అవ్వదు కదా, మీకు 2.5 లక్షలు ఎలా కొట్టారు అంటే ఒక రోజు? ఒకేసారి కాదు సార్, ఒకేసారి కాదు, టైం తీసుకున్నారు. ఓకే, టైం తీసుకొని కొట్టారు. ఓకే, టైం తీసుకొని కొట్టారు. 90 పోతున్నాయి కదా సార్, 90,000 పోతుంది. అట్లా టైం తీసుకొని కొట్టారు. నేను మీకు క్యాజువల్ గా చెప్తున్నా, అట్లా ఒక 2.5 ఎంతో కొట్టారు సార్. అది మా ఆయన ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా మళ్ళీ వాళ్ళ వాడికి తెలిసినా ఏంది మీరు నన్ను అడుగుతారు అనేసి ఒట్టిగానే నేనేం చేసిన అంటే ₹50 స్టాంప్ పేపర్ మీద ప్లాట్ అమ్మినట్టుగా రాపిచ్చాను సార్. 15 lakhs ఊరికేనే, అది ఊరికేనే రాపిచ్చి పెట్టా. ఎందుకైనా మంచిది, మళ్ళీ మీకు వద్దు గొడవలు మాకు వద్దు గొడవలు అనేసి చేసా. ఎందుకు అంటే ఇక మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా అనేసి ఒట్టిగా రాపిచ్చిన. ఆమెకి అదే చెప్పిండంట, ప్లాట్ ఎందుకు మాట్లాడుతున్నాను ఫస్ట్ లో అడిగితే ప్లాట్ గీట అన్నాడంట, కానీ తర్వాత అన్ని చెప్పిండంట. లైఫ్ లాంగ్ ఉండమంటుంది, నన్ను ఇది చేయమంటుంది, అది ఇది అంటే అట్లెట్లా కుదిరిద్దని కూడా ఆమె అన్నదంట. ఓకే, ఎంత వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో అయితే ఇక నాకు తెలియదు. లాస్ట్ టైం ఏమైందంటే ఇంకా మాట్లాడే టైంలో నేనేం చేసినంటే 15 రోజులు అవుతుంది నేను మాట్లాడాలంటే మీ సార్తో మాట్లాడాలి, మీరు ఊరికే ఒక 3 రోజులు టైం పెట్టింది సార్, లేరు ఇక్కడ అన్నది. మళ్ళీ 3 రోజుల తర్వాత కాల్ చేశా. మళ్ళీ 3 రోజుల తర్వాత కాల్ చేస్తే మళ్ళీ లేడని చెప్పింది. అరే సారు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టరండి, లీవ్ ఇవ్వరు సార్, లేకపోవడం ఏంది, జాబ్ మానేసారు ఇక్కడ, అట్లా కుదిరిద్ది అని అంటే సార్ హైదరాబాద్ లో ఉన్నారు, మరి ఏంటి విషయం నాకు చెప్పరాదన్నది. నేను సార్తో నాకు ఇష్యూ అండి, నేను సార్తో నేర్చుకుంటా, నేను సార్తోనే మాట్లాడతా అని చెప్పిన. అంటే అనింది ఆమె, సార్ హైదరాబాద్ లో ఉన్నది పోయి మాట్లాడుకుంటావా అన్నది. మా అమ్మాయి యానిమేషన్, మా అమ్మాయి ఏదో వేరే ట్రై చేసుకుంటుంది, అక్కడే ఉంటుంది, తను దించి నేను మాట్లాడమంటే మాట్లాడుకుంటా. ఎందుకంటే ఇన్ని డేస్ అవుతుందండి మరి మాతో మాట్లాడక, మరి మేమైతే మాట్లాడేది ఉంది ఖచ్చితంగా మాట్లాడారా ఆయనతో? మరి మొత్తం ప్రయత్నం ఎంత జరిగి? అదే సార్ ఇప్పుడే జరిగింది అసలు నన్ను చేసిన మోసం ఏంటో. అయితే హెల్త్ మీ దగ్గర వెళ్ళి మా ఆయన గారి ఫోన్లు ఉండవు, నా ఫోన్ గైడింగ్ చేస్తా, నీకు వెళ్ళు కలు అన్నది. సరే నాకు ఏదైతే ఆయన కలవటం ముఖ్యమో మాట్లాడడం ముఖ్యమో అని చెప్పిన. ఓకే అంటే సరే అని చెప్పింది. సరే అని చెప్పింది. నేను వెళ్తే పిల్లర్ నెంబర్ దగ్గరకు రా అన్నది. నేను అన్నా నువ్వు ఉన్నావా పక్కన అన్నా. అంటే ఉంటే ఏమైందన్న, నువ్వుంటే ఈ ఖమ్మం దగ్గర మాట్లాడుకోవచ్చు కదా, హైదరాబాద్కి వచ్చి పిల్లర్ నెంబర్ల దగ్గరకు రమ్మంటున్నావు, ఇంటికాడికి ఆ రోజు వచ్చి అంత చికాకు చేసినావు, మళ్ళీ నువ్వుండి ఇదేంది ఇదంతా గోలా అంటే బండ బూతులు తిట్టింది సార్. లంజం ముందు వాళ్ళ దేవస్థ ముందు ఒక సిఐ భార్య ఉండి పిచ్చి బండ బూతులు తిట్టింది. అంటే అంటే ఇదంతా ఫోన్ అంటే మీరు వెళ్ళారా అండి ఇక్కడ అక్కడికి? నేను వెళ్ళాను సార్, హైదరాబాద్ వెళ్ళాను. ఆయన ఉన్నాడు అప్పుడు? ఆయన ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. ఆ ఉన్న విషయం నాకు చెప్పలేదు. చెప్పకుండా ప్రీ ప్లాన్డ్ గా భార్యతోని వదిలించుకున్నామనో మరి సంథింగ్ ఏదో నేను అడిగినందుకు ఏదో జరిగింది. అంటే ఆయన అంటే భార్య ఈ రాజు నాయక్ ఆయన భార్య అక్కడే ఉన్నారా, లేకపోతే దూరంగా ఆయన నుండి ఆ భార్యను ముందు పెట్టి మీతో మాట్లాడించే ప్రయత్నం జరిగిందా? ఫస్ట్ సార్ నేను ఎల్బీ నగర్ లో దిగా, అరగంట సేపు వెయిట్ చేపించారు. ఏందండి ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నా, నేను ముందే చెప్పాను కదా అండి అంటే కలుస్తాడమ్మా కలుస్తాడు అన్నది. తర్వాత నేను ఫోన్ చేస్తే ఇక్కడికి రా పిల్లర్ నెంబర్ కానీ ఆమె మాట్లాడితే నేనన్నా నువ్వు ఉన్నావా, నువ్వు వచ్చావా అన్న. ఖమ్మం ఎప్పుడు అదే, ఖమ్మం నుంచి హైదరాబాద్ ఎట్లా వచ్చావు నువ్వు అసలు ఖమ్మంలోనే కదా మాట్లాడింది అని నేను అడిగాను. ఎవరిని అడిగారు? రాజు భార్యని. ఓకే డన్. సిఐ రాజు భార్యని అడిగితే అవన్నీ నీకెందుకే అది ఇదని ఏదో మాట్లాడితే నేనన్నా నీకేం తెలుసని మాట్లాడుతున్నావే, నువ్వు అసలు మనిషివేనా, ఒక ఇదేనా, నాకు నన్ను హెల్త్ పరంగా దెబ్బతీశాడు, నాకు ప్రెగ్నెన్సీలు పోయినాయి, నన్ను ఇప్పటిదాకా నువ్వు ఇన్నిసార్లు అడిగినా కూడా నేను మొత్తం చెప్పలేదు, ఎందుకంటే నీకు ఇబ్బంది పడతావు, మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందని నీకు చెప్పలేదు, ఈ సార్ ఏం చేశాడో నీకు తెలియదు, నీకు ఎందుకు అలాగ మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు,
నీ గురించి నాకేం చెప్పాడో నాకు తెలియదు, నా గురించి నీకేం చెప్పాడో నీకు తెలియదు, నీకేం తెలుసో నాకు తెలియదు, నేను నీతో మాట్లాడదలుచుకోలేదని ఎన్ని బూతులు అంటే సార్, అది రికార్డు కూడా ఉంది, వాయిస్ రికార్డు ఉంది. ఫస్ట్ బూతులు తింటే వామ్మ నేను సార్, నేను చౌదరీస్ని నేను మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళ మాటలు నేను పడకూడదు, నేనన్నా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని బట్టి ఫోన్ కట్ చేసి బస్సు ఎక్కబోతున్నా సార్. జస్ట్ ఎక్కడ విజయవాడను ఖమ్మం బస్ స్టాప్ దగ్గర బస్సు ఎక్కబోతున్నా. హలో ఉన్నారా సార్? చెప్పండి. బస్ ఎక్కబోతుంటే ఏమైంది, ఎమ్మటే కాల్స్ మీద చేస్తుంది ఆమె నెంబర్ నుంచి. ఏంటమ్మా ఒక ఆడదానం ఏంటి ఆడదాం బాగా అర్థం చేసుకోవా, నువ్వు ఏంది అలా తిడుతున్నావేంది? ఒక్క నిమిషం మేము మీకు జూమ్ లింక్ పంపిస్తాం, కుదిరితే జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. మీ ఐడెంటిటీ ఎక్కడ బయటపడదు, మీరు కావాల్సిన ముఖానికి చున్ని లాంటిది ఏమైనా కట్టుకొని మాట్లాడే ప్రయత్నించండి. ఎందుకంటే మీ బాధ ఈరోజు తెలుగు ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఇది మీ ఒక్కరి బాధ కాకపోవచ్చు, ఇటువంటి వ్యక్తులు ఇంకా సొసైటీలో ఉంటే, ఇటువంటి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎటువంటి అరాచకాలకు పాల్పడితే వాళ్ళందరికీ బుద్ధి కావాలి, వాళ్ళందరికీ బుద్ధి జరిగేలా ఉండాలి మీకు కదా. ఒక్కసారి మీరు మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది, జూమ్ లైవ్లో వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ బాధ ఈ ప్రపంచానికి తెలియాలి, మీ కన్నీళ్ళు ఈ ప్రపంచం చూడాలి. తెలుగు ప్రజలు ఈ కథ ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సిఐ కూడా రియాక్ట్ కావాలి. ప్రస్తుతం ఆయన ఒక కీ పొజిషన్లో ఉన్నారనేది వినిపించే మాట కాబట్టి ప్రస్తుతం ఆ అంశం మీద ఆయన కూడా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఆరోపణలు వచ్చిన సందర్భంలో దట్టు ఇటువంటి సిచ్యువేషన్స్, న్యాయం కోసం ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా ఇప్పుడు. ఎందుకంటే వ్యవస్థలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యవస్థ మీదే మరక పడుతుంది, ఆ వ్యవస్థ అంతా కలిసి ఆ మరకను తుడుచుకోవాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి భర్తపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన ఒక మహిళకు న్యాయం చేస్తానంటూ లోబర్చుకున్నాడు సిఐ రాజు నాయక్ అనేది మహిళ ఆరోపిస్తున్నమాట. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, నన్ను గర్భవతిని చేశాడు, 2 సార్లు గర్భవతిని చేశాడు, ఆ తర్వాత ఆ గర్భాన్ని ఒక మాత్రలు ఇచ్చి ఆ గర్భాన్ని తొలగించాడు, ఆ తర్వాత బలవంతంగా అబార్షన్ జరిగింది, నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ కూడా బాధిత మహిళ చెప్పుకుంటూ వస్తోంది. 2023లో భర్తపై కంప్లైంట్ చేసేందుకు వెళ్ళింది మహిళా పిఎస్కు సదరు బాధిత మహిళ. ఆ టైంలో ఎస్హెచ్ఓ ఇన్ఛార్జ్గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు రాజు. న్యాయం చేస్తానంటూ బాధితురాలతో కొన్నాళ్ళు సిఐ సహజీవనం చేశాడు. ఆ టైంలో దాదాపుగా 14 నుంచి 15 లక్షల ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి అనేది ఆ బాధిత మహిళ చెప్తున్నమాట. అంటే ఏం జరిగింది 2023, ఆ తర్వాత 2024, 2025. ఒక్కసారి ఇటువంటి కేసెస్కి ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఇంట్లో భార్యతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇష్యూస్ ఉన్నప్పుడు వేరే మహిళ తోడు కోరుకునే సందర్భంలో ఈ మహిళకి అంటే ఇంట్లో భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొక భార్యతో ఇంకొక మహిళతో వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి చట్టాలు కూడా మన దగ్గర ఉన్నాయి, చట్టం అవకాశం కల్పిస్తోంది ఒకవేళ ఇబ్బంది అనుకుంటే. అంతే తప్ప నా భార్యకి రోగం ఉంది, నా భార్యకు అది ఉంది, నేను తనతో ఉండలేను అని చెప్పి ఇంకొక వ్యక్తిని లోబరుచుకొని, అది కూడా ఒక మహిళ, ఒక మనిషి మీద ఆధారపడిన మహిళ తన భర్తతో ఏదో విడాకుల ఇష్యూ లేకపోతే ఏదో ఇష్యూ వచ్చిన తర్వాత ఆమె అవకాశాన్ని ఆసరాగా చేసుకొని ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడితే సమాజం ఒప్పుకుంటుందా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు సదరు మహిళ. గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని చెప్పి బాధితురాలు డిమాండ్ చేస్తుంది. ఎక్కడ చూడండి ఇదే కేసులు. అసలు ఇటువంటి సందర్భంలోనే ఆ బాధిత మహిళ ఏమంటోంది, నేను అతగాడి మాటలకి మాయమాటలు నన్ను లోబర్చుకునేలా చేశాయి, నా అవసరం నేను నమ్మేశాను, అటువంటి నమ్మబలికాడు, అది ఇస్తాను ఇది ఇస్తాను 3 కార్లు ఇస్తాను అంత డబ్బులు ఇస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పాడు, మాయమాటలతో తనని మోసం చేశాడు అనేది బాధిత మహిళ చెప్తున్నమాట. దీంతో అబార్షన్ చేయించాడు, ఫినాన్షియల్గా వాడుకున్నాడు, నాకు ఇచ్చింది 14-15 లక్షలు అయ్యుండొచ్చు కాక, తిరిగి తనకి పొజిషన్ కోసం ప్రమోషన్ కోసం నా దగ్గర ఉన్న నగలను అమ్మి 20 లక్షలు ఇచ్చాను అనేది ఆ బాధిత మహిళ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ తన బాధను వెలుబుచ్చుకుంది. బాధితురాలు కంప్లైంట్ చేయడంతో సిఐ రాజు నాయక్పై ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మరి ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఖమ్మం సిసిఎస్లో పనిచేస్తున్నాడు సిఐ రాజు నాయక్. కంప్లైంట్ రాగానే సెలవులో వెళ్ళిపోయాడు రాజు నాయక్.
సిఐ రాజుని ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసింది ఖమ్మం పోలీసులు. అటాచ్ చేయడం జరిగింది. సదరు బాధితురాలు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి కనుక చూస్తే బ్యాక్వర్డ్ చేసుకుని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది తను మాట్లాడింది. మరి కాసేపట్లో ఆ బాధిత మహిళ జూమ్ లైవ్లోకి రాబోతోంది, లైవ్లోకి జాయిన్ కాబోతుంది. అసలు ఏం జరిగింది, ఎప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య కాస్త నార్మల్గా ఉండింది, మరి ముఖ్యంగా రాజు భార్యకి తెలిసిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సాన్నిహిత్యం ఉండేది, అది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎందుకు వదిలించుకున్నాడు, తన భాషలో చెప్పాలంటే బాధిత మహిళ భాషలో చెప్పాలంటే నన్ను వదిలించుకున్నాడు. ఇటు జనవరిలో కంప్లీట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఫోన్పే నుంచి ట్రై చేసి ఫోన్పేలో అక్కడ మెసేజ్ చేసినా అక్కడ కూడా బ్లాక్ చేశాడు. ఇక తప్పని పరిస్థితుల్లో రాజు నాయక్ భార్యకు కాల్ చేయాల్సి వచ్చింది. రాజు నాయక్ భార్యకు కాల్ చేస్తే తను మాట్లాడింది. తను మాట్లాడితే ఒక ప్లేస్కి రమ్మంది, ఒక హైదరాబాద్కి రమ్మంది. హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏదో పిల్ల నెంబర్ చెప్పింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తిట్టని తిట్టు లకారాలతో నన్ను తిట్టింది. లా అంటూ కొన్ని పదాలను ఉపయోగించింది. నేను ఆ భాష చెప్పే ప్రయత్నం చేయలేను. నన్ను చాలా దుర్భాషలాడింది అనేది ఆ బాధిత మహిళ ఆరోపిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అటువంటి ఘటనలు ఎంతవరకు సమాజానికి మంచిది? ఎవరు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ని వాళ్ళ అవకాశాన్ని రైట్ బాధిత మహిళ జూమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇటు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అమ్మ, మీరు ఇందాక చెప్పుకొచ్చారు, మీరు హైదరాబాద్ వచ్చారు, అంటే రాజు నాయక్ భార్యతో మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని చాలా దుర్భాషలు ఆడారు అంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? బూతులు తిట్టింది సార్, బూతులు తిట్టింది. తిట్టగానే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదమ్మా, నేనేం తప్పు చేయలేదని చెప్పేసి నేను జస్ట్ ఒక 2 minutes అయితే బస్ ఎక్కేదాన్ని సార్. ఫోన్ చేసింది, నీకు దండం పెడతా, నువ్వు రా మాట్లాడుకో, సింగిల్గా మాట్లాడతావు అంటే నేను సార్తో మాట్లాడదామని వచ్చానండి, సిఐ గారితో మాట్లాడదామని వచ్చాను. మరి మీరెందుకు వచ్చి కల్పించుకున్నారు మధ్యలో? మీకు ఇప్పుడు అవసరం ఏంటి? మీకు నాకున్న బాధ నేను చెప్పుకుందామని వచ్చిన మధ్యలో మీకెందుకండి? మధ్యలో మీరెందుకు కల్పించుకుని అడ్డమైన తిట్లు తిడుతున్నారు? ఒక సాటి మహిళ అయ్యండి, మహిళ బాధను అర్థం చేసుకుంటా ఏం జరిగిందో ఏంటో అని నువ్వు తెలుసుకున్నావా? పోనీ తెలుసుకున్నావే, ప్రయత్నం చేసినావా? నువ్వు చేయలేదు. మళ్ళీ పోగా ఇది ఇష్టం వచ్చినట్టు తిడతావా నువ్వు అనేసి నేను అనేసి అంటే లేదు, నీకు దండం పెడతా రా అని ఓ గట్టిగా వాళ్ళు వేరే నిధులు సార్, వాళ్ళు వేరే క్యాస్ట్ గట్టిగా మొత్తుకునేసరికి ఇక సరే మాట్లాడతాలే అని ఇన్నిసార్లు అనేసరికి సరే సార్ ఒకరైతే నేను మాట్లాడతా అంటే నేనున్న దగ్గరికి రాండి అని ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గరికి రమ్మన్నాను సార్. రమ్మంటే సరే అని పంపించింది. పంపించడం కూడా ఏం చేశారంటే వీళ్ళు ప్లాంట్ గా ఆమెను వెనకాల ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో దించినట్టున్నాడు సార్. ఆమెను దించి నన్ను కారు ఎక్కించుకున్నాడు. నేను ఒక్కడనే వస్తున్నానని నాతో అబద్ధం చెప్పేసి అసలు ఉన్న హైదరాబాద్ వచ్చిన సంగతే చెప్పలే. ఒకనొక రోజు నా భర్త ఈ గొడవ తెలిసినాక కొట్టడానికి ట్రై చేసి నేను అన్ని కాపాడా 3 సార్లు. ఏదైనా ఎక్కడున్నాడో చెప్పు అడ్రస్ అని డిపాస్ మధ్యలో కాపాడితే ఈయనేం చేశాడు, తన భార్యను దగ్గర పెట్టుకొని నన్ను ట్రీట్మెంట్ కొట్టించాడు. చూడండి, ఏం జరిగింది? తీసుకొచ్చి భార్యను తీసుకొచ్చి అంతలోకి నేను కారు ఎక్కాను సార్. నెక్స్ట్ కారు ఎక్కాను. ఎక్కి ఏంటి ఇట్లా చేసినావు, ఏందిదా అది ఇది అని అంటే ఏదో నా మీద ఏదో ఎలిగేషన్స్ పెట్టాడు సార్. నువ్వెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అది ఇది అంటే నువ్వు చూసాక నువ్వు ఏదైనా ఉంటే నాకు క్లియర్ గా నువ్వు చెప్పు, అర్థమైందా? నాది ఏదైనా తప్పు ఉంటే నువ్వు తీసుకొచ్చి బయట పెట్టు, అర్థమైందా? నువ్వు ఇలాంటివి చెప్పక నాకని మాట్లాడుతున్నాను సార్. జస్ట్ వచ్చిందిగా వచ్చేసి లంజం ఉండా నువ్వు కార్ల ముందు సీట్లో కూర్చుంటావా అంటే ఆమె అసలు అప్పుడు ఆ టైంలో లేదు సార్, నా తప్పు కూడా లేదు, ఆమె లేదు కాబట్టి నేను కూర్చున్నాను. నువ్వు ముందు కూర్చుంటావా లంజం ఉండా అనేసరికి ఎమ్మటే ఆగని సైగా చేశాడు సార్. కార్లో ఎక్కని ఫస్ట్ నువ్వు కారు ఎక్కని చెప్తే అరుణ నువ్వు వెనకాల కూర్చో అంటే వద్దు సార్ నేను మాట్లాడలేమని, నా వల్ల కదా నేను వెళ్ళిపోతున్నా అంటే లేదని కారు దిగొచ్చి తప్ప కారు ఎక్కించాడు సార్ నన్ను. కారు ఎక్కిచ్చేసేసరికి నేను రాను అంటే కూడా బలవంతంగా ఎక్కిచ్చేసాడు వెనకాల. బలవంతంగా ఎక్కియంగానే కొద్ది దూరం ఇట్లా తీసుకుపోయింది సార్. నా చుట్టూ అందుకుంది. ఇక మాంబో సార్ ఇంత పెద్ద ఇది చేస్తుందని ఇక నాకు ఊపిరి ఆడట్లేదు సార్. నాకు ఇక ఆమె ఆల్రెడీ ఆయన పెట్టిన టార్చర్ కి టెన్షన్ కి కొంచెం అంటే ఏం జరిగింది? ఎందుకంటే మీరు టార్చర్ అంటే ఏం చేశారు? టార్చర్ అంటే ఏం చేశారు మిమ్మల్ని? కారులో జుట్టు పట్టుకొని సార్ ఇట్లా వంగబెట్టి దబా ఇట్లా గుద్ది
ఇట్లా చున్నీతో గట్టిగా ఇట్లా 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 ఫస్ట్ ఈ చేతులతోనే చెంపలే కొట్టింది, జుట్టు గట్టిగా నా మాల ఊడొస్తుందేమో అనుకున్నాను సార్. కనీసం పక్కన నుండి మరి అన్నాడు ఒక మనిషి కావాలని లేదో తెలియదు కానీ తన తప్పేం లేదు, అంత నా తప్పే అని చెప్పిండు. అయినా కూడా ఆ మహిళ వినకుండా నా జుట్టు ఊడొచ్చేదేమో కొద్దిసేపు అయితే అనిపించినట్టు అంత గుంజి కొట్టేసి చెంపలు కొట్టి చున్నీ ఉంటది, నేను డ్రెస్ వేసుకుంటాను సార్, ఆ చున్నీని బట్టి ఇట్లా ఇట్లా గట్టిగా నొక్కింది సార్. ఇట్లా నొక్కి నోట్లో ఇట్లా గుడ్డలు పెట్టేసి కచ్చిపోయేదో ఉంది. నేను ఇలా అద్దం కొడుతున్నా కూడా ఒక ఇద్దరు ఆపారు, ఏం జరుగుతుంది ఏందని అడిగారు. ఏం లేదు వెళ్ళిపో అని అంటుండ్రు. మధ్యలో 2 times నేను డోర్ తీసుకొని ముందు నుంచే చేస్తుంది. వామ్మో ఇదంతా డేంజర్ అసలు అని చెప్పి నాకు ఊపిరి ఆడట్లేదు సార్. నాకు అప్పుడు మీరు ముందు సీట్ లో ఉన్నారా వెనకాల సీట్ లో ఉన్నారండి? నేను వెనకాల సీట్ లోనే ఉన్నా, జుట్టు అందుకుని ముందు గుంజుకుంది నన్ను. ఓకే, ఆవిడ ముందు సీట్ లో ఉన్నారు. ముందు సీట్ లో ఉండి ఇట్లా సైడ్ టర్న్ తిరిగి నన్ను ముందు గుంజేసుకుంది. ఓకే, నేను మధ్యలో కూర్చున్నాను కదా సార్, అది ఇప్పుడు 2 సీట్ల మధ్యలో నేను కూర్చున్నా. మా 2 సీట్ల మధ్యలో నేను కూర్చున్నా. ఎంత దూరం ఉంటుంది, ఇక్కడ జుట్టు పట్టుకోగానే వంగిపోయాను నేను. దన్న ఈప్ మీద వేసింది, ఎట్లా గట్టిగా పిడిగుద్దులు గుద్దింది. ఇక వదిలి గంట సేపు ఎంతసేపు సార్, చాలా సేపు పట్టుకుంది అసలు నాకు. తర్వాత నాకు అది తగ్గడానికి ఆ హెడ్ పెయిన్ దగ్గర 10 days పట్టింది. అయితే ఏం చేసింది, పట్టుకున్నాక వదిలిచ్చిన తర్వాత నేనేం చేసి చిన్న కార్ స్లోగానే పోనిస్తాండి గొడవ జరుగుతుంటే. ఏమంటే కార్ డోర్ తీసుకొని దిగపోతే నా కార్ డోర్ లో ఇరుక్కుంది సార్. ఇరుక్కున్నా కూడా అదేం చేసింది, డోర్ వేస్తుంది, మళ్ళీ దెబ్బ దిగి డోర్ వేస్తుంది. ఆమె కొంచెం పక్కకుండా బట్టి నేను నిద్ర వచ్చి చేశాడు. ఆయన బలంగా కారు మళ్ళీ లోపలికి వేసాడు సార్. నాకు డోర్ గట్టిగా నొక్కి కూడా కాళ్ళు ఉందని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా డోర్ నొక్కేశాడు. ఎవరు ఆయన? రాజు సిఐ రాజు నొక్కేసి లోపలికి ఆయన బలంగా ఉంటాడు కదా సార్, బలం ఇలా పెట్టి తోసేసాడు సార్ కారులోకి. ఓ సార్ నా వల్ల కాలేదు సార్, అది నేను చెప్పలేను అసలు. అది తలుచుకుంటేనే నాకు వణుకు వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి అదేం చేసింది, నేను పారిపోతున్నాను అన్నది వెనకాల కూర్చుని చెంపటి మీద పెళ్ళ వాయించుతుంది. అట్లా తిప్పి ఎన్ని గంటలు తిప్పారు సార్. నీకు ప్రెగ్నెన్స్ అని చెప్పినావు, నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్. నేను మళ్ళీ మొన్న లాస్ట్ టైం కలిసాను సార్. ఆ ఎవిడెన్స్ మాయం చేశారు. ఏది ఎక్కడ దాన్ని ఏమంటారు, హన్మకొండలోను. ఆ ఎవిడెన్స్ అక్కడ కలిసానమ్మా నేను. మళ్ళీ నాకు డేట్ లేట్ అయింది, ప్రెగ్నెన్సీ ఏమో అంటే దీనికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి. మళ్ళా 700 చెప్పని ఊరంతా తిప్పారు సార్. ఖమ్మంలో ఒక 2-3 గంటలు నేను వచ్చి 7 గంటలకు ఎక్కిన దాన్ని దగ్గర ఎన్ని గంటలు తిప్పారు సార్, ఒక 10:30 వరకు తిప్పారు సార్. లాస్ట్ ఫైనల్ వాళ్ళకి కాల్ వచ్చింది. 2 సార్లు ట్రై చేస్తే తప్పించుకుందామని కుదరలే, లోపల వేసేసారు నన్ను. 3వసారి ఇద్దరు కలిసి కాల్ వచ్చింది, మళ్ళీ ముందుకు పోయి కాల్ వస్తే కాల్ మాట్లాడుతుంటే లాస్ట్ టైం నేను కారు దిగి ఉరకలేక చెప్పులు కింద పడేసి ఒక 1/2 kilometer పరిగెత్తాను సార్. నా వెనకాలే పరిగెత్తిండు ఆయన కూడా. పరిగెత్తి ఎక్కడ జరిగింది? నేను ఇక చేతిలో టాబ్లెట్స్ పట్టుకున్నా. వాంబో నాకు ఇంత అవమానం జరిగింది, ఇట్లా చేసినావు నువ్వు, నా బ్యాగ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి సార్, ఆ టాబ్లెట్ పట్టుకొని నేను నా వల్ల కాదు ఇక నేను ఉన్నానంటే, అన్నా ఈ విషయం ఎవరికి చెప్ప మాకు, వేరే వాళ్ళ దృష్టికి పోనీ మాకు, నేను చేయాల్సిన అన్ని చేస్తా, ప్లాట్లు కొనిస్తా, నిన్ను సెట్ చేసి పెడతా, ఇంత చిన్న నన్ను మాత్రం బయట పెట్టమాక అని చెప్పి బతిలాడాడు సార్. నేనేమన్నా రాజు సిఐ అయితే నన్ను బయట పెట్టకు ప్లీజ్ అని చెప్తే, నేను వేరే నెంబర్ తీసుకొని నీకు కాల్ చేస్తా అని చెప్పిండు. నేనేం చేసి ఆ భయంలో ఉండి సరే అండి సరేలే అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ ఏం చేస్తారో సరే అనకపోతే అని చెప్పేసి, మళ్ళీ ఏం చేస్తారో అని చెప్పి ఇక సరే అనుకుంటూ వచ్చేసాను సార్. వచ్చి ఆటో ఎక్కి ఆ దెబ్బలకి ఫస్ట్ పిఎస్కి వెళ్ళాను, ఎల్బీ నగర్ పిఎస్కి వెళ్ళా. పిఎస్కి వెళ్తే అక్కడికి వెళ్తే ఏంటమ్మా ఏంది అది అంటే, సంవత్సరం ఇట్లా జరిగింది సార్, ఇట్లా జరిగింది, ఇట్లా ఇది సంగతి, మీ ఇద్దరు ఇట్లా రిలేషన్ లో ఉన్నాము, ఇట్లా పెళ్లి చేసుకుంటా అన్నారు, ఇట్లా చేశాడు సార్, భార్యను తెలియకుండా తీసుకొచ్చి ఇట్లా అటాక్ చేయించిండు నా మీద, ఇట్లా చంపుదామని ప్లాన్ కూడా చేశారు కానీ కుదరలేదు సార్ అది అని అంటే, వాళ్ళతో మేనేజ్ చేయించుకొని సరే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, హాస్పిటల్కి పోమన్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నాకు ఆ భయంతో ఏం చెప్పాలో గొంతు నిలిపిన సంగతి చెప్పలే. ఎందుకంటే ఆ భయంలో ఆ షాక్ లో నుంచి కొన్ని చెప్పినా కొన్ని చెప్పలే. వాళ్ళు ఏం చేశారు, నార్మల్ గా దెబ్బలు తగిలి అని రాశారు, ఎమ్మెల్సీ ఏదో ఉంటుంది కదా సార్, అది ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత ఆడ కేసు పెట్టారు. అది చంపడానికి చేసిన ప్రయత్నాన్ని వాళ్ళు పీటీ కేసు కింద రాశారు సార్. దాంట్లో కూడా తప్పులు, దాంట్లో కూడా ఆయన పేరు సరిగ్గా మెన్షన్ చేయలే, వాళ్ళ తండ్రి పేరు ఫోన్ చేసి తండ్రి పేరు మెన్షన్ చేయకూడదా సార్. అక్కడ కూడా చాలా ఏది ఇన్సిడెంట్ ఏది తను డిపార్ట్మెంట్ మనిషి కాదు, అక్కడ కూడా ఆయన పలుకుబడి ఉపయోగించిండు. ఓకే, అది చిన్న
చిన్న పిటి కేసు కింద పెట్టించిండ్రు, అయిపోయింది. అది నడుస్తున్నది. ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఏదో ఒక సమాధానం. ఆ సిఐ నెగ్లిజేషన్ 3-4 నెలలు అవుతున్నా కూడా ఆ ఎఫ్ఐఆర్ లో కూడా మరి అందులో కూడా పేరు నాకు ఎక్కడ కనపడలే. మరి అంటే నేను మొన్న ఇది వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక ఈ అసలు మా దగ్గర ఉన్నాయి, ఇది కాదని మళ్ళీ అదర కొడుతున్నారు. ఏందో కూడా తెలియదు. కాదు మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడా? అయితే కంప్లైంట్ అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడడం అంటే ఇంకా పెద్ద మనిషి దగ్గరకు వచ్చాడు సార్. ఇక లాస్ట్ ఖమ్మంలో ఆ గొడవ జరిగిన తర్వాత పెద్ద మనిషి దగ్గరకు వచ్చాడు. మాకు పంచాయతీ చెయ్యి, ఆమె జోలికి నాకొద్దు, నా జోలికి ఆమె ఇట్లా సంగతి అని చెప్పేసి ఒక అతని దగ్గరకు వచ్చాడు. ఒక 5 years తెలుసు, ఒక 5 years నుంచి అతను తెలుసు మాకు. అయితే ఇప్పుడు ఆయన డీటెయిల్స్ కూడా చెప్పమంటారా? వద్దులేండి. అయితే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడారు సార్. అయితే మాట్లాడి ఒక 20 days ఆయన పాపం ఆయన బేరం కూడా ఆయన బిజినెస్ చేస్తాడు. ఆ బేరం కూడా ఆఫ్ చేసుకొని ఆయన సాల్వ్ అయిద్దని చెప్పి పాపం చాలా ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఇట్లా సంగతి మరి అంటే ఇక అరుణ గొడవలు వద్దు, ఆడ ఎఫ్ఐఆర్ అవుతుంది, మీరు బయటపడద్దు, మేము బయటపడద్దు, ఇది కాన్ఫిడెన్స్ ఉంచాలని అనుకుంటున్నాను, ఇదంతా వద్దు, ఇంట్లో తెలిసింది గొడవలు అవుతుంది అంటే మరి ఫస్ట్ ఎందుకు అట్లా అబద్ధాలు చెప్పినావని నేను అడిగా. అంటే ఇక వదిలేసి అరుణ నా తప్పైంది, నాది నన్ను వదిలేసాయి, ఇక నీకు సారీ చెప్తానంటే సారీ చెప్తే నేను ఎవరితో ఉండాలి, నేను ఎట్ట పలకాలి అని అంటే దాన్ని నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను కాదు, ఇవి ఉన్నాయి, ఇది ఎంతో మాట్లాడుతున్నా అని చెప్తే మీ లాయర్ని మా లాయర్ని పిలిపించుకొని మాట్లాడదామని చెప్పింది సార్. అంటే లాయర్ దగ్గర అంటే సరే ఒక్క మనిషే కదా నన్ను అనుకున్న తర్వాత 2 అన్నాడు, తర్వాత 3 అన్నాడు. వామ్మో ఇదేందో అనుకొని అప్పటికే 20 days నుంచి ఇదేదో చికాకట్టుందని అనుకున్న తర్వాత 2 పైన 3 పైన 10 మంది అన్నాడు సార్. ఎవరు లేని ప్లేస్కి రావాలి మీరు అన్నాడు ఫస్ట్. ఏది ఊరి చివరి అవుట్స్కట్స్ ఉంటాయి కదా, అక్కడికి రావాలన్నాడు. అక్కడికి ఎందుకు వస్తారండి, అట్లెట్లు వస్తారు, అదేంటి మళ్ళీ 10 మంది ఎందుకు వస్తారు, ఇదంతా ఎందుకు జరిగిద్ది అన్నాం అని ఇక మేము బామ్మ సార్ సపోర్ట్ చేయలేదు సార్. ఇక మాకు భయం వేస్తే ఎల్బీ నగర్ లో జరిగిన ఘటన గుర్తొచ్చి ఇక మేము సపోర్ట్ చేయలేదు. ఇదేదో కాని పనేలే ఇది మనకి, ఎందుకంటే ఇప్పుడు అది కూడా నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నానంటే ఈ మధ్యలో ఇంకొకటి ఏమైందంటే అది ఒక ముస్లిం ఆమె అని చెప్పాను కదా, ఆ ముస్లిం మహిళతో సంబంధం ఉందని ఎగ్జాక్ట్ గా నాకు ప్రూవ్ అయింది. ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏంది విషయం, అసలు ఏం జరుగుతుంది, ఎంతో గొడవలు జరుగుతున్నాయి అంట, ఏందని అడిగింది. అయితే తెలుసు గొడవ అయిన విషయం చెప్పిండంట సార్ ఆమెకి. చెప్పిండంట. అయితే ఏంటి అసలు ఏంది అని అడిగితే నేను కూడా ఒక రోజు ఫోన్ చేశాను సార్. అసలు వీడు ఏం చేస్తుంది, ఇది ఇంత దాకా ఎందుకు వచ్చింది అనేది నేను కూడా ఒక రోజు ఫోన్ చేశాను ఆమెకి. చేస్తే ఏమైందంటే ఏంటి సంగతి అమ్మా, మరి ఏంది అసలు మీ ఇద్దరి మధ్యలో ఏందని అడిగితే అసలు మీ ఇద్దరి మధ్యలో ఏందని ఆమె అడిగింది. నాది ఇదమ్మా, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, నాకు డివోర్స్ ఇప్పించాడు నా భర్తతోని, ఇదంతా సో అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఆమె ఏమన్నదంటే అట్లా కాదు, ఆయన నాతో ఇల్లందులో ఉన్నప్పుడు డ్యూటీ చేసేటప్పుడు నాతో రిలేషన్ లో ఉన్నాడు ఫస్ట్, మరి నీతో రిలేషన్ ఎట్లా ఉన్నాడు అని అన్నాడు. అదేంటి నాకు చెప్పలేదు, నీకు మెంటల్ అన్నాడు, నీకు పిచ్చి అని చెప్పాడు, నీతో రిలేషన్ లో ఉండడం ఏంటంటే నేనంటే ఆయనకి సత్య ప్రాణం, విత్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. అంటే ఇంట్లో భార్య ఉండగా మీతో రిలేషన్ ఉండగా ఇంకొక రిలేషన్ కాదు సార్. ఫస్ట్ భార్య తర్వాత ఏమంట నాకు తెలియదు, అది భార్య తర్వాత ఈ ముస్లిం ఆమె. ఈ ముస్లిం అయితే నేనంటే ప్రాణం, నేను లేని బ్రతక, ఆమె ముసలాంలో సార్, అసలు ఆమెకి 50 ఏళ్ళు ఉంటాయి. మరి అయితే నేనంటే ప్రాణం చచ్చిపోతాడు, నేను లేకపోతే ఉండలేవడు, అది ఇదని చెప్తుంది. మరి నేను నీకంటే ముందు కదా అని మాట్లాడు. నాకు అవన్నీ తెలియదమ్మా, నాకైతే ఎవరు లేరు అరుణ, నేను ఎవరి దగ్గరికి పోను, నేను సిన్సియరు, చాలా సిన్సియర్ అని చెప్పిండు. నువ్వే నాకు ఇది, నువ్వంటే ప్రాణం అని నాకు మాయ మాటలు చెప్పిండు. నాకు ఇవన్నీ తెలియదమ్మా, నీ విషయం నువ్వేదన్నా ఉంటే నువ్వు చూసుకో, నువ్వు బయటకు వస్తే నువ్వు బయటికి రా, నేనైతే నాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి నేను బయటకు వస్తున్నానని ఆమెతో చెప్పిన. ఈ పెద్ద మనిషితో గొడవలు కూడా అయిపోయినాయి. ఆయనతో కూడా మాట్లాడడం అది చేసిన, ఆయన ఫోన్ బ్లాక్ చేసిండు. మరి అంటే మీరు ఎల్బీ నగర్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత మరి ఎప్పుడు ఇది పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది? ఎల్బీ నగర్ లో కూడా పలుకుబడి చెప్పాను, వాళ్ళు కోఆపరేషన్ చేసి పేరు కింద తప్పు దాంట్లో లాస్ట్ కి నేను కంప్లైంట్ ఇచ్చిన పేపర్ వాళ్ళే రాశారు, అందులో వాళ్ళ పేరు లాస్ట్ లో రవి అని మెన్షన్ చేశారు.
మరి అది ఎందుకు మెన్షన్ చేశారని కూడా మొన్న నేను క్వశ్చన్ చేస్తే అది కాదు ఇది కాదని ఏదో కాదు చెప్పబోయారు. అది అయిపోయింది సార్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఈ ముస్లిం మహిళ ఉందని తెలిసింది. మరి ఈ భార్య ఉండగా ముస్లిం మహిళ ఉండగా మరి నన్ను ఎందుకు ఏమార్చిండు? ఇట్లా చేయాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అసలు ఒక దీంట్లో ఉండి ఏది ఒక డిపార్ట్మెంట్ మనిషి అయి ఉండి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ నేను అడిగితే నేనంట కేసులు పెడితే వాళ్ళ ఏది లావణ్య భార్య వాళ్ళ అన్నయ్య అంట, ఆయన డిపార్ట్మెంట్ మనిషి అంట, ఆయనైనా ఊరుకోడు. ఆర్వి అంటే ఎవరు? ఆర్ఏ పేరు చెప్పారు. నేను ఇందులో కంప్లైంట్ లో రాస్తే ఈ సిఐ గారు పట్టించుకోలే. సార్ వాళ్ళట నన్ను ఏదో చేస్తారట, బెదిరిస్తున్నారు, నువ్వు కంప్లైంట్ ఇస్తే ఏదో నువ్వు ఉట్టిటి పేపర్ ఆ రోజు నేను చెప్పాను కదా సార్ 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద పెట్టానని. ఆ ట్రాన్సాక్షన్ అంతా నేను బతకడానికి వేసే డబ్బులు, ఆ డబ్బులు అంట నేను ప్లాట్ కట్టినా నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదని నా మీద రివర్స్ లో కంప్లైంట్ ఇస్తారట. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా జరిగింది, బట్ ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పుడు వెళ్ళింది? వాళ్ళు ఎప్పుడు సీరియస్ గా తీసుకున్నారు? ఎప్పుడంటే సార్ నేను ఇప్పుడు సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఓకే, సిపి గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన అంత పట్టించుకోలేదు. ఏసీపీ గారితో మాట్లాడిచ్చారు సార్. ఎవరు ఈయన టౌన్ సిఐ, ఇప్పుడు నన్ను ఏమార్చిన సిఐ ఆయన దగ్గర టౌన్ కో సిఐ ఏసీపీ ఉంటారు కదా సార్. మరి నేను మాట్లాడతలే. ఆయన ఫోన్ కి ఒకసారి పెద్ద మనిషి అయినా ఆయనతో నైట్ అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటారు సార్ నైట్. ఆయన గురించి కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. పెద్ద మనిషి అని చెప్పి నేను ఆయనకే చెప్పా ఫస్ట్ విషయం. సార్ ఇదేదో తేల్చండి సార్, ఇంత ఇబ్బంది పెడతానంటే నా ఫోన్ కట్ చేసిండో లేదో తెలియలేదు కానీ ఆయనతో రాజు ఫోన్ చేసి ఏంది కథ ఇట్లా ఫోన్ చేసి నాకు ఫోన్ ఫోటోలు పెట్టింది ఏంది విషయం అని అడిగిండు. అడిగితే ఇట్లా ఏమున్నాయి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి అని అడిగిండు. అంటే ఫొటోస్ ఉన్నాయి సార్, ఈ చాటింగ్లు ఉన్నాయి అంతే, ఎక్కువ ఫోటోలు కూడా లేదు దాని దగ్గర, ఏం లేవు. అది అంటే అమ్మో ఏంటామంటే కమ్మా అంటే వాంబో అది ఇదని నీకెందుకు, నేను సిఐ గారితో సిపి సార్తో నేను మాట్లాడతాను, నువ్వేం కంగారు పడకు, టెన్షన్ పడకు అది ఇది అని చెప్పి ఆయన ధైర్యం చెప్పాడు. నాకు సిపి గారి దగ్గరకు పోవడం కూడా పెద్ద నచ్చలేదు. ఎందుకంటే ఏమైనా చెప్తారేమన్నా, ఆయన కూడా మొండిగా పోయాను సార్, ఏదైతే జరిగితే అది జరిగింది అని చెప్పి మొండిగా పోయా. ఏమన్నారు ఇప్పుడు మీకు? ఏమని ధైర్యం ఇచ్చారు వాళ్ళు? ఏమనంటే నేను మనసారే కదా నేను మాట్లాడతలే నీకెందుకు నేను అని చెప్పి ఏసీపీ ధైర్యం చెప్పిండు ఆయన. అది కాల్ రికార్డు కూడా ఉంది నా దగ్గర. అయితే ఇక సరే ఏం జరిగిందో జరగనియండి, నాకైతే ఇంత ఘోరంగా అన్యాయం చేసిండు, ఇంకో దాన్ని పెట్టిండు, మధ్యలో నన్ను ఇట్లా చేసిండు, డివోర్స్ ఇప్పించిండు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా, నేను ఎట్లా తిండి తినాలా, ఎట్లా బ్రతకాలో, నా పొజిషన్ ఏంది? అమ్మో నా వల్ల కాదు, లేకపోతే నా 2 పిల్లలు ఏమవుతారు, ఆడపిల్లలు, నాకు ఏ దిక్కు లేదు, ఆసరా లేదని ఇక నేను ధైర్యం చేసేసి. అమ్మ మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీ డిమాండ్ ఏంటి, లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అయితే చేశాను. సిపి గారికి కంప్లైంట్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఆయన 15 days డిలే అయింది సార్, లీవ్స్ వచ్చాయి, 15 days డిలే చేశారు. ఏదో ఎంక్వైరీ అంటే అందులో ఎంక్వైరీలో జెన్యూన్ అనే వచ్చింది సార్. అడిషనల్ ఎంక్వైరీ రామానుజన్ సార్కి సిఫార్సు చేశారు కేసుని. ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి అదంతా చేసి ఎంక్వైరీ రిపోర్ట్ అంతా చేసి అక్కడికి పంపించారన్నారు. నేను తిరగడం అయింది, పొద్దున్న పోయి సాయంత్రం దాకా అక్కడ కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి సార్. అట్లా పడిగాపులు కాసి తిండి తిప్పలు లేకుండా పోతే ఇంకా ఇది వదిలినట్టే ఉందని ఇంకా చేశారు సార్. చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, జెన్యునే సార్ అని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు పేర్లొద్దు కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు డైరెక్ట్ విన్నారు. సార్ ఆడు ఫ్లాట్ ఏదో అర్థం పెట్టుకొని పాప మా అమ్మాయిని ఇబ్బంది పెడతాడు, ఆయన చేసింది తప్పు సార్, ఫాల్స్, ఇది జెన్యున్ కేసే సార్ అని చెప్పి సిపి గారు చెప్పడం జరిగింది. జరిగితే అప్పుడు ఎమ్మటే 2 town కి ఫోన్ చేశారు సార్. చేయగానే ఎమ్మటే ఇద్దరిని పిలిపించారు, రాజు సిఐని నన్ను పిలిపించారు. పిలిపించాగానే భార్యను తీసుకొని వచ్చిండు. నేనన్నా భార్య నువ్వు నా దగ్గర పడుకోవడానికి వచ్చినప్పుడు భార్యను తీసుకురాలి, ఊర్లకు పిలిపించినప్పుడు భార్యను తీసుకురాలి, ఇప్పుడు ఆమె వస్తుంది నేను మాట్లాడిన సార్ అని వెళ్ళిపోయా. వెళ్ళిపోతుంటే వద్దులే ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏసీపీ సారను ఈ సిఐ సార్ ఏం కావాలని అడిగారు. సార్ ఇట్లా జరిగింది, వేరే మహిళతో సంబంధం ఉంది, భార్య సంగతి దాచిపెట్టిండు, ఇవన్నీ చేసినాక నేను ఆయన నమ్మడం ఆయన ఇక నా వల్ల కాదు సార్. ఎందుకంటే ఇవాళ రేపు ఇంకోటి చేస్తాడు, ఇంకో కొట్టించే ఏర్పాట్లు చేస్తాడు, లేకపోతే ఇంకేమైనా చేస్తాడు. ఇంత మోసం అసలు, ఇంత మోసం చేసినంత నేను ఉంటాను సార్, నాకు అన్యాయం జరిగిందని. ఏం కావాలమ్మంటే నా గోడ నాకు ఇప్పియండి, నాకు జీవనాధారం కోసం ఏదైనా ఏర్పాటు చేయండి సార్ అని చెప్పిన. లేకపోతే నన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటా అన్నాడు కదా సార్, అదన్నా చేయమనండి. మరి చూసుకుంటా అసలైతే ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని అర్థమైపోయింది కానీ నేనైతే అనేసా సార్. ఎట్లయితే నేను చిన్న పెళ్లి చేసుకుంటా అన్నాడో మరి ఏదో ఒకటి చేయాలి కదా సార్ చెప్పండి చెప్పింది.
చెప్తే అరుణ వద్దు కేసు ఆయన అన్నాడు చేశారు అన్నారు ఇదంతా కాదు కేసు పెట్టండి ఆయన కూడా అబద్ధాలు చెప్పాడు సార్ 15 days లో లోపల పడతాడు ఆయన అది ఇది అని చెప్పి కేసుకు కూడా నన్ను ముందుకు పెట్టిండు ఇవన్నీ జరుగుతాయి కేసులు అంటే చికాకులు అయితే అవి అయితే ఈ అయితే అనేది ఏమి చెప్పలేదు నాకు టెస్ట్లు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి నేను ఏమి చెప్పలేదు అంతే అమ్మటే అన్నాడు అరుణ వద్దు మనం బయటపడద్దు నువ్వు బయటకు రా నువ్వు మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం ఎవరు రాజు సార్ నేను సరే అండి మరి మీ మాట ఎందుకు కాదనగా సరే కేసులు కూడా బయటపడడం ఎందుకు లేండి మళ్ళీ కుటుంబాలు బయట వేసుకుంటే బాగోదని చెప్పేసి నేను కూడా సరే అని చెప్పాను సార్ సరే అన్న దానికి సార్ 3 నెలలు 2 నెలలు సతాయించింది సార్ ఏది ఇక అక్కడ పంచాయతీ చేయట్లేదు పెద్ద మనుషుల్లో రావట్లేదు మళ్ళీ ఫోన్లు లేవు ఇక ఈ మధ్యలో నేను ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన మధ్యలో నేనేం చేశానంటే డీజీపీ గారికి ఫ్యాక్స్ ద్వారా నేను కంప్లైంట్ చేశాను సార్ పోస్ట్ చేసేసరికి అది మరి అది ఎట్లయిందో తెలియదు కానీ ఆయన అక్కడ నుంచి తీసి మరి ఐజీ గారికి ఇక్కడికి అటాచ్ చేశారు అన్నట్టు తెలిసింది ఇక ఇది అప్పటి నుంచి అసలు అడ్రస్ లేదు సార్ ఇది ఇక్కడేమో ఇక్కడ కూడా ఈ కంప్లైంట్ లో కూడా తప్పులు రాశారు సార్ నేను 3 పేజీలు కంప్లైంట్ మొత్తంగా అయితే మీరు ఒకటే కోరుకుంటున్నారు మీకు మీ డబ్బులు మీకు తిరిగి ఇప్పించాలి దాంతో పాటు మీకు ఎంత నష్టపోయారు కాబట్టి ఏదో ఒక జీవనాధారం ఆయననే కల్పించాలి లేకపోతే ఎక్కడో చోట మీకు ఎలాగైనా ఒక జీవనాధారం కల్పించాలి రైట్ అంతే కదా అదే సార్ అదే అనుకున్నాను సార్ రైట్ అది జరగాలని కోరుకుందాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆర్టీవీతో జాయిన్ అయ్యి మీ బాధను చెప్పే ప్రయత్నం చేసినందుకు సిఐ రాజు మీరు కనుక ఈ స్టోరీ వింటూ ఉంటే ఫస్ట్ మీరు ఈ ఆరోపణలకు సంబంధించి రియాక్ట్ కండి ఎందుకంటే భార్య ఉండగా ఇంకొక భార్య ఉండగా ఇంకొక మహిళతో సంబంధం పెట్టుకోవడం తప్పు అండ్ అది కాకుండా ఇంకొక మహిళ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మీరు దట్టు మీరు లీగల్గా ఒక మహిళకి భర్త స్థానంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళతో ఎలా వెళ్తారండి ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది మీరు ఇంకోసారి పోలీస్ స్టేషన్లో ఒక సిఐ గానా లేకపోతే ఒక అధికారిగా కూర్చునే ముందు దీనికి సమాధానం ఇచ్చి అప్పుడు కూర్చోండి లేకపోతే మీ అంతటా మీరే ఆ కుర్చీకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఆ కుర్చీకి అమర్యాద ఆ కుర్చీకున్న స్థాయిని పోగొట్టిన వాళ్ళు అవుతారు అండ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా బహుశా మీరు ఆ స్థాయికి చేరుకున్నారంటే ఎంతో కష్టపడి చేరుకుని ఉంటారు ఏసీపీలు కావచ్చు సిపిలు కావచ్చు వాడో ఇట్ మేబీ మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొసైటీ మీరు మాకన్నా ఇంకా గట్టిగా చూస్తారు బట్ వాట్ ద రిక్వెస్ట్ నాట్ అ రిక్వెస్ట్ ఇట్స్ ఎ డిమాండ్ అనుకోండి తప్పులేదు ఆ వ్యక్తికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో న్యాయం చేసి ఇదిగో ఇది ఆ మహిళకి మేము చేసిన న్యాయం అని చెప్పండి ఎందుకంటే ఒక పోలీసు వ్యవస్థలో ఒక పోలీసు మీద వచ్చిన మరకని తుడిచిపెట్టే ప్రయత్నమా లేకపోతే ఆ మరకని చెరిపేసే ప్రయత్నమా లేకపోతే ఆ మరకని ఇదిగోండి మేము ఇలా క్లియర్ చేశామని చెబితే పోలీసు వ్యవస్థ మీద ఇంకా నమ్మకం కుదురుతుంది పెరుగుతుంది ఇప్పటికే రోడ్డు మీదకి వెళ్ళి పోలీసు వ్యవస్థ అని అడిగితే జనాలు ఏం సమాధానం చెప్తారో నాకన్నా మీకే బాగా తెలుసు అందరికీ ఆపాదించిన ఉద్దేశం కాదు బట్ ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఉండొచ్చు మీరు ఒక యాక్షన్ తీసుకుంటే ఒక కమిషనరేట్లోనూ లేకపోతే ఒక స్టేట్లోనూ ఒక యాక్షన్ తీసుకుంటే ఒక స్టేట్లోనూ కనుక ఒక డిస్ట్రిక్ట్లో కావచ్చు ఒక కమిషనరేట్లో కావచ్చు లేకపోతే స్టేట్లో కావచ్చు ఒక యాక్షన్ తీసుకుంటే ఇట్ షుడ్ రిప్లికేట్ మిగిలిన సిచ్యువేషన్స్లో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అండ్ ఎటువంటి ఘటనల పట్ల ఎటువంటి యాక్షన్లోకి వెళ్తారు అండ్ పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకు దిగే అవకాశం ఉంది అండ్ ఇటువంటి వ్యక్తులకు ఇన్ఫ్యాక్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే విన్నాం అనదర్ సైడ్ ఏంటి తెలియాలి కదా రాజుగారు మిస్టర్ రాజు నాయక్ చెప్పాల్సిన బాధ్యత మీ ముందుంది 3 సింహాలను నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నప్పుడు అంత బాధ్యత కూడా ఉండాలి అంత సింహంలాగే ఉండాలి పోలీసు అనే వ్యక్తి అలా కాదన్నప్పుడు టోపీ తీసి పక్కన పెట్టండి బాధ్యతను తీసి పక్కన పెట్టండి అండ్ ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పోలీసులుగా మీకు ఆ స్థానం కల్పించింది జనాలు ఆ జనాల నమ్మకాన్ని మీరు కోల్పోయి ఆ జనాలనే మోసం చేస్తే ఆ జనాలే ఏం విచ్చి సమాధానం చెప్పాలో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అండ్ క్లారిటీ ఇవ్వండి మాట్లాడండి రియాక్ట్ కండి అది మీ బాధ్యత కామన్ మ్యాన్ కన్నా మీకే ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది మీరు కనుక సమాధానం చెప్పకపోతే మీరు కనుక మాట్లాడకపోతే
తెలుసు మీకు ఆ సందర్భాలు ఎలా ఉంటాయి, లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అనుమానాలకు వెళ్తుందని చెప్పి. ఒకవేళ తప్పు మీరైతే ఒప్పుకొని బాధ్యతగా నిష్క్రమించే ప్రయత్నం చేయండి మీ బాధ్యతల నుంచి, లేకపోతే శిక్షను అనుభవించండి. లేదు ఇది ఆరోపణలే వాస్తవాలు కాదంటే నిరూపించండి. మొత్తంగా యాజ్ అ వ్యూవర్గా, తెలుగు ఆడియన్స్గా మీరు చాలామంది ఈ లైవ్ను వాచ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతం ఆ బాధిత మహిళ చెప్పిన అంశాలు మీరు విన్నారు. ఇంతవరకు ఆమె చెప్పిన దాంట్లో పూర్తిగా మాత్రం రాజు నాయక్ తప్పుంది నిర్మోహమాటంగా, ఆమె వెర్షన్ ప్రకారం చూస్తే. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి ఘటనలు ఏమైనా ఉంటే ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్టీవీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిల్చుంటుందని చెప్పి స్టాండ్ విత్ దట్ వర్డ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.